రికార్డ్ స్టార్ట్ చేశాను. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. అందరికీ నమస్కారం అండి. ఇవాళ భగవద్గీతలో 16వ అధ్యాయం దైవాసుర సంపద్విభాగ యోగం ఎట్లా ఉంటుందో చూద్దాము. అసలు ఏంటో అది కంప్లీట్‌గా. ఇందులో మనకి 3 భాగాలుగా డివైడ్ చేసుకున్నాం మనము. అంటే అసలేంటి దైవ అసుర సంపద్ విభాగ యోగం. అంటే ఈ అధ్యాయంలో భగవానుడు దైవీ సంపద, అసుర సంపద గురించి చెప్తున్నారు. విభాగ యోగం అంటున్నారు. అంటే ఈ 2 డిఫరెంట్‌గా ఉంటాయని తెలుసుకోవడం అవసరం మనకి. ఎందుకు అంటే ఈ దైవీ గుణాలు ఎప్పుడైతే మనలో మనం ఇంబైబ్ చేసుకుంటామో మనము పరమాత్మకి దగ్గర అవుతూ ఉంటాము. అదే ఆసురీ గుణాలు గనుక ఎక్కువ అవుతూ ఉంటే పరమాత్మకి దూరం అవుతూ ఉంటాం. అందుకని విభాగ యోగం అన్నారు. అంటే అది ఆ డిఫరెన్స్ మనం తెలుసుకోవాలి. అయితే ఈ క్వాలిటీస్, ఈ సంపద, దైవీని సంపద అనే అంటున్నారు. ఆసురీని కూడా సంపద అనే అంటున్నారు. అంటే ఈ ఆసురీ లక్షణాలు ఉన్నవాళ్ళు కూడా అది వాళ్ళ సంపద అనుకుంటారు. సంపద అంటే ఏంటి? వెల్త్ కదా! అంటే మనకి ఉన్న ఐశ్వర్యాన్ని మనం సంపద అంటాం. అయితే ఇక్కడ ఆసురీ లక్షణాలని గూడా ఆయన సంపద అనే అంటున్నారు. అంటే ఎవరికైతే ఈ ఆసురీ లక్షణాలు ఉంటాయో, వాళ్ళు అది అర్థం చేసుకోరు. అది వాళ్ళ గొప్పతనం అనుకుంటారు వాళ్ళు. అందుకని దాన్ని సంపద అంటున్నారు. అలాగే దైవీ సంపద. దైవీ క్వాలిటీస్‌ని దైవీ సంపద. అది ఎలాగో సంపదే మనకి. అవి ఉన్నాయంటే మనకది ఐశ్వర్యంతో లెక్క. బట్ ఆసురీ గుణాలు కూడాని సంపద అంటున్నారంటే ఆయన అదొక క్రిటిసిజం అన్నమాట. సో, అది మనం అర్థం చేసుకోవాలి. సో, ఈ అధ్యాయంలో ఫస్ట్ 5 శ్లోకాలలో అసలు ఇంట్రొడక్షన్, అసలు దైవీ సంపద అంటే ఏంటి? ఆసురీ సంపద అంటే ఏంటి? ఇంట్రొడ్యూస్ చేశారు. తర్వాత ఏవి ఉంటే దాని ఫలితం ఏంటి అని క్లుప్తంగా చెప్పారు. తర్వాత 6-18వ శ్లోకం వరకు అంటే 12 శ్లోకాల్లో కేవలం ఆసురీ లక్షణాలను దీర్ఘంగా డిస్కస్ చేశారు. ఎందుకు అంటే ఇప్పుడు ఈ దైవీ గుణాలని ఫస్ట్ 3 శ్లోకాల్లో చెప్పారు. ఆసురీ గుణాలని మాత్రం 12 శ్లోకాల్లో చెప్పారు. అంటే మనకి అవి అర్థం చేసుకోవడం ఎంత ఇంపార్టెంటో మనం తెలుసుకోవాలి. బికాజ్ మనం అందరికీ కూడా మోస్ట్‌లీ తెలుసో తెలియకో ఈ ఆసురీ లక్షణాలే ఎక్కువుంటాయి. దైవీ అది కరెక్ట్ అనుకుంటాం మనం. బికాజ్ మనకి చెప్పేవాళ్ళు ఉండరు. మనకి మనం తెలుసుకునే శక్తి మనకుండదు కాబట్టి అది ఆసురీ లక్షణాలు కూడా అది మనకుంటాయి. మనం అది అర్థం చేసుకోలేకపోతాం. అయితే ఈ చాప్టర్ చదవడం వల్ల భగవానుడు వాటిని చాలా, చాలా క్లియర్‌గా చెప్పారు. ఇవి ఆసురీ లక్షణాలు. ఇవి ఉంటే గనక మీరు నాకు దగ్గర అవ్వలేరు అని ఆయనంతట ఆయన క్లియర్‌గా చెప్తున్నారు. సో, అవేంటో మనం అర్థం చేసుకుందాం. తర్వాత 19-24వ శ్లోకం వరకు పరమాత్మ ఈ రెండిటిని అర్థం చేసుకోకుండా మనం గనుక మనకి ఇష్టానికి మనం ఉంటే ఎట్లా ఉంటుంది? ఏమవుతుంది? అన్నది ఈ లాస్ట్ 5 శ్లోకాల్లో చెప్పారు. సో, మనం స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్. సో, ఫస్ట్ నుంచి 1, 2, 3 శ్లోకాల్లో ఆయన దైవీ గుణాలు డిస్కస్ చేశారు. చెప్పాను కదా! సో, ఇందులో మొత్తం 26 లక్షణాలు చెప్తున్నారు. అంటే దైవీ సంపద ఈ దైవీ సంపద గల వాళ్ళకి ఈ లక్షణాలు ఉంటాయట. అంటే వాళ్ళు ఆల్‌మోస్ట్ ఇంకా పరమాత్మకి దగ్గరవుతూ ఉంటారు. తర్వాత వా వాళ్ళని వాళ్ళు ఆత్మస్తుతి చేసుకుంటూ ఉంటారు. ఎప్పటికప్పుడు వాళ్ళని వాళ్ళు అనలైజ్ చేసుకుంటూ మనం ఎక్కడున్నాము? మనం కరెక్ట్‌గా వెళ్తున్నామా లేదా? ఇటువంటి ఆలోచన శక్తి వాళ్ళకుంటుంది. సో, ఈ 9 ఫస్ట్ శ్లోకంలో 9 క్వాలిటీస్ చెప్పారు. అలాగే రెండో శ్లోకంలో 11 క్వాలిటీస్, మూడో శ్లోకంలో 6 క్వాలిటీస్ చెప్పారు. మొత్తం కలిపితే 26 లక్షణాలు. ఇవి మనం అర్థం చేసుకుంటే ఎప్పటికప్పుడు మన ఆత్మ విమర్శ చేసుకోవచ్చు. అంటే మనం ఎక్కడున్నాం? ఇది డైలీ చేయాల్సిన పని. ఒక రోజో, ఒక వారమో, ఒక నెలో, ఒక సంవత్సరమో చేసేది కాదు. ఎప్పటికప్పుడు మనం ఆత్మ విమర్శ చేసుకుంటూ ఉండాలి. బికాజ్ మనం మనుషులం కాబట్టి ఎప్పుడైనా కూడా మనం స్లిప్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే వచ్చే సిట్యుయేషన్స్ బట్టి గాని, కాంటెక్స్ట్ బట్టి గాని మనం ఇదివరకు కూడా చెప్పుకున్నాం. మనం మనం బతుకు ఎట్లా ఉంటుందంటే మనం అందరం ఒక డైనమిక్ లైఫ్ లీడ్ చేస్తున్నాం.
ఏది స్టాండర్డ్ గా ఉండదు. ఇవాళ ఉన్నట్టు రేపు ఉండదు. ఈ క్షణం ఉన్నట్టు వచ్చే క్షణం ఉండదు. ఈ సంవత్సరం ఉన్నట్టు వచ్చే సంవత్సరం ఉండదు. సో ఇది స్టాండర్డ్ అని మనం చెప్పలేం కాబట్టి నిరంతరం మారిపోతున్న ఈ ప్రపంచంలో మనము ఈ క్వాలిటీస్ కూడా మనకి నిలుస్తాయన్న నమ్మకం ఉండదు. మనకి ఆ అవగాహన గనుక ఉంటే ఏ చిన్న ఏమరపాటు వచ్చినా కూడా మనం కరెక్ట్ చేసుకునే అవకాశం మనకి ఉంటుంది. అందుకని ఇవి అర్థం చేసుకోవడం వల్ల మనకి మనము ఎలివేట్ అవ్వడానికి, స్పిరిచ్యువల్‌గా ఎలివేట్ అవ్వడానికి ఇది యూజ్ అవుతుంది. మనం మొన్న గూడా చెప్పుకున్నాము. ఈ పంచకోశాలు చెప్పుకున్నప్పుడు మూడో లెవెల్‌లో అంటే మనో కోశంలో మనోమయ కోశంలో ఏమవుతుంది? అక్కడ మనకి ఎమోషన్స్, తర్వాత బయట నుంచి విషయాలు గ్రహించినప్పుడు మన ఇంద్రియాలతో వచ్చే కోరికలు ఇవన్నీ కూడా మనస్సులో నిలబడి ఉంటాయి. అది మనోమయ కోశం. అది ఎమోషన్స్ యాడ్ అయ్యి దానికి మనము అక్కడ స్టక్ అయిపోతున్నాం. బుద్ధి అంటే దాని పైన ఉన్న ఆనందమయ కోశం ఏదైతే విజ్ఞానమయ కోశం ఏదైతే ఉందో అది మనకి పని చేయట్లేదు. బికాజ్ చాలా మంది అక్కడ స్టక్ అయిపోతున్నారు. పని చేయట్లేదని కాదు గానీ అలైన్ అవ్వదు. బుద్ధి ఒకటి చెప్తుంది, మనసు ఒకటి చెప్తుంది. చాలా మందికి అది అలైన్ అవ్వదు. సో, ఆ అలైన్‌మెంట్ ఎప్పుడైతే ఉంటుందో బుద్ధి, మనస్సు మనం అలైన్‌మెంట్ తెచ్చుకున్నప్పుడు ఆనందమయ కోశానికెళ్ళగలుగుతాం. సో, ఇప్పుడు ఈ క్వాలిటీస్ మనము నేను అందుకే అప్పుడు చెప్పా ఈ పంచకోశాలను అందరూ బాగా అర్థం చేసుకోండి. ఎందుకంటే ఎప్పటికప్పుడు మనము ఈ ఈ భగవద్గీతలో ఏది మనం తెలుసుకోవడానికి ట్రై చేసినా కూడా అది ఈ 5 కోశాల్లో ఎక్కడో మనం ఫిట్ చేసుకోగలుగుతాం. మనకున్న సిట్యుయేషన్ బట్టి, కాంటెక్స్ట్ బట్టి. సో, ఇప్పుడు ఈ క్వాలిటీస్‌ని గనక మనము ఇంబైబ్ చేసుకుంటే, మనం ఈ మనోమయ కోశం నుంచి విజ్ఞానమయ కోశానికి ఎదగగలుగుతాం. అక్కడి నుంచి ఆనందమయ కోశానికెళ్ళడం ఈజీ. సో, ఈ స్టక్కింగ్ మనకి ఎప్పుడైతే మనం ఎక్కడైతే అక్కడ నిలిచిపోతున్నామో అది మనోమయ కోశంలో జరుగుతోంది. అది ఎమోషన్స్ వల్ల. సో, మనం చెప్పుకున్నాం కదా! మనస్సు, చిత్తము, అహంకారము ఈ 3 కలిపి మనని పైకి ఎదగనివ్వవు. అందుకని ఈ క్వాలిటీస్ ఎప్పుడైతే మనం ఇంబైబ్ చేసుకుంటామో, ఎక్కడికక్కడ మనం అనలైజ్ చేసుకుంటామో, అప్పుడు మనము ఆ బుద్ధికి అలైన్ అవుతుంది. మన మనస్సు బుద్ధితో అలైన్ అవ్వగలుగుతుంది. సో, ఇప్పుడు ఆ క్వాలిటీస్ చూద్దాము. ఫస్ట్ శ్లోకంలో 9 క్వాలిటీస్ చెప్తున్నారు. అభయం సత్వ సంశుద్ధిః, జ్ఞానయోగ వ్యవస్థితిః, దానం దమశ్చ యజ్ఞశ్చ, స్వాధ్యాయస్తప ఆర్జవం. 9 లక్షణాలు. అభయం. అభయం అంటే ఏంటి? భయం లేకుండా ఉండడం. భయం దేని గురించి మనకుంటుంది జనరల్‌గా కూడా? ఫ్యూచర్ ఎలా ఉంటుంది? లేతే ప్రెజెంట్‌లో మనం బతకకుండా ఎక్కువ మటుకు ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ ఉంటాం. సో, ఆ భయం ఏదెప్పుడవుతుందో, ఎట్లా ఉంటుందో మనకున్న ఇవన్నీ సుఖాలు నిలుస్తాయా లేదా? లేతే ఇంకేమన్నా దుఃఖాలొచ్చి పడతాయా? ఇటువంటి భయాలన్నీ మనకుంటూ ఉంటాయి. అందుకని మనం చాలా మటుకు ప్రెజెంట్‌లో బతకకుండా ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ ఉంటాం. లేతే పాస్ట్ గురించి బాధపడుతూ ఉంటాం. సరే ఇప్పుడు ఈయన అభయం అంటున్నారు. అంటే ఫ్యూచర్ గురించి ఆలోచించొద్దు. లివ్ ఇన్ ద ప్రెజెంట్. ఇఫ్ యూ ఆర్ లివింగ్ ఇన్ ద ప్రెజెంట్ ఏమవుతుంది? యూ కెన్ ఎంజాయ్ దిస్ మొమెంట్ కదా! నీకా భయం ఎందుకు? రేపెట్లా ఉంటుందో అన్న భయం ఎందుకు? ఇవాళ బావుంది. చక్కగా ఎంజాయ్ చెయి. కాకుండా రేపు భయం, భయం, భయం అని పెట్టుకుంటే మనసేమవుతుంది? వికలంగా తయారవుతుంది. అందుకని ఆ భయంతోనే బతుకుతూ ఉంటాం. సో, అభయం. ఫస్ట్‌ది అభయం అని చెప్పారు. అంటే ఆ భయం లేకుండా ఉండడం చాలా ఇంపార్టెంట్. అది అక్కడి నుంచి మిగతావన్నీ ఫాలో అవుతున్నాయి. చూడండి ఫస్ట్ చెప్పింది అభయం. అంటే ఆ భయం ఉంటే ఏమవుతుంది? మన బుద్ధి నిలకడగా ఉండదు. మనస్సు నిలకడగా ఉండదు. అక్కడి నుంచి బుద్ధి కూడా నిలకడగా ఉండదు. అందుకని అభయం తర్వాత సత్వ సంశుద్ధిః అంటున్నారు. అంటే మన సత్వాన్ని మనం పెంచుకోవాలి. మనకి 3 గుణాలుంటాయి. సత్వ, రజ, తమో గుణాలు. అది మనం గుణత్రయ విభాగ యోగం వచ్చినప్పుడు ఆ చాప్టర్‌లో డీటెయిల్‌గా చెప్పుకుందాం. బట్ ఇప్పుడైతే ఇది తెలుసుకోండి. సత్వగుణం, రజోగుణం, తమోగుణం. సత్వగుణం వల్ల మనకి జ్ఞానం వస్తుంది. జ్ఞానం పెంపొందించుకోవాలనే ఆసక్తి ఎక్కువ వస్తూ ఉంటుంది. జ్ఞానం ఎట్లైనా కావచ్చు. మన స్వాధ్యాయంతో కావచ్చు, లేకపోతే ఒక గురువు దగ్గరికెళ్లి కావచ్చు. ఏదైనా గాని ఆ జ్ఞానం మనకి రావాలి అన్న బుద్ధి మనకి పుడుతూ ఉంటుంది. రజోగుణంలో ఏంటంటే కర్మ చేపిస్తుంది. రజోగుణం ఎక్కువ ఉన్న వాళ్ళు కర్మ ఎక్కువ చేస్తుంటారు. అంటే యాక్షన్ ఓరియెంటెడ్. వాళ్ళకి ఎందుకు రజోగుణం వల్ల పక్క వాళ్ళతో కంపేర్ చేసుకోవడం, లేతే మనది మనమే ఇంకొంచెం ఎదిగితే బావుండు, ఇంకొంచెం ఏదన్నా చేస్తే బావుండు, ఇంకొంచెం సంపాదిస్తే బావుండు. ఇటువంటి ఆలోచనలన్నీ వచ్చి అవి కోరికలుగా మారి, ఆ కోరికలు తీర్చుకోవడానికి మనం పనులు చేస్తూ ఉంటాం. అందుకని ఆహ్, కర్మ కర్మని ప్రేరేపిస్తుంది రజోగుణం.
సో ఆ కర్మ ఆ కర్మని చేస్తూనే మనం మళ్ళీ చూసాం కదా సెకండ్ చాప్టర్‌లో గూడా. ఆ కర్మ వల్ల మనం డిజైర్ వల్ల కర్మ చేస్తే ఆ డిజైర్ తీరొచ్చు, తీరకపోవచ్చు. అట్లా మళ్ళీ ఇఫ్స్ అండ్ బట్స్ వస్తూ ఉంటాయి. బట్ సత్వగుణంలో అదుండదు. రజోగుణంలో ఏంటంటే కర్మని ప్రేరేపిస్తుంది. తమో గుణం ఏంటంటే ఇంక అజ్ఞానం అన్నమాట. అజ్ఞానం వల్ల మనము మన్ని మనం తెలుసుకోలేకపోతాము. పరమాత్మ గురించి తెలుసుకోలేము. అసలు ఏది నిజాలు మనకి పట్టవు. ఒక భ్రాంతిలో బతుకుతూ ఉంటాం ఇగ్నోరెన్స్ వల్ల. సో, అది తమో గుణం. జనరల్‌గా కూడా ఈ 3 గుణాలు అందరిలో ఉంటాయి. బట్ ఒక గుణం ఎక్కువ డామినేట్ చేస్తూ ఉంటుంది. ప్రతి వాళ్ళకి కూడా. సో, వాళ్ళ స్వభావం దాన్ని బట్టి ఉంటూ ఉంటుంది. సో, ఇది మనం 14థ్ చాప్టర్‌లో క్లియర్‌గా చూద్దాము. ఇప్పుడిక్కడేంటి సత్వ సంశుద్ధిః అంటున్నారు. అంటే సత్వాన్ని పెంచుతుందిట. మనం సత్వాన్ని పెంచుకోవాలి. ఎందుకు? సత్వగుణం ఉన్నప్పుడు ఈ మనం కర్మ ఎలాగో కొన్ని కర్మలు మనం చేయాల్సిందే. కోరికల వల్ల జనించే కర్మలు కాకుండా, మన నిత్య జీవితంలో ఏ ఇది ఎటువంటి ప్రేరణ లేకుండా మనం కొన్ని కర్మలు చేస్తాం. లైక్ పొద్దున లేవడం, నడవడం, తినడం, ఊపిరి తీసుకోవడం ఇవన్నీ కూడా మనకి తెలియకుండా జరిగిపోయే కర్మలు. ఇవన్నీ ఎలాగో చేయాలి మనం. బట్ సత్వము అన్నప్పుడు ప్యూరిటీ ఆఫ్ హార్ట్. అంటే మనస్సులో ఎటువంటి రజోగుణము లేకుండా, తమో గుణము లేకుండా సత్వం ఇంకా ప్యూర్ అన్నమాట. ప్యూరిటీ ఆఫ్ హార్ట్ ఉన్నప్పుడు భయము ఉండదు. భయం గూడా అప్పుడుండదు. ప్యూరిటీ ఆఫ్ హార్ట్ ఉన్నప్పుడు మనం ఏదొచ్చినా మనం యాక్సెప్ట్ చేస్తాం. ఆ స్థితిలో మనం ఉంటామనమాట. సో, అండ్ శుద్ధ సత్వం అంటున్నారు. ఎందుకు అంటే పరమాత్మ శుద్ధ సత్వ వస్తువు. ఇంకా ఆయనకి మనకి వంక పెట్టడానికి ఏమీ ఉండదు. వైట్ పేపర్ ఎలా ఉంటుందో పరమాత్మ అలా ఉంటాడు. సో, మనం కూడా మన మనస్సుని ఆ లెవెల్‌లోకి తీసుకొనెళ్ళాలి. అదెప్పుడవుతుంది అంటే మెల్లమెల్లగా మన ఇవన్నీ అర్థం చేసుకుంటూ, మనం ఎక్కడున్నామో ప్లేస్ చేసుకుంటూ, ఇంకొంచెం ఎత్తుగా ఎదగాలని ఆలోచన వచ్చినప్పుడు, మనం కూడా మన మనసులు కూడా ప్యూర్ వైట్ పేపర్ లాగా తయారవుతాయి కొన్నాళ్ళకి. బట్ అది ఒక్క రోజులో జరగదు. కాన్స్టెంట్ సాధన. ఆ సాధన చేస్తూ ఉండగా, ఒక రోజున మనకి ఆ స్థితికి వెళ్తాం. అప్పుడు భయము ఉండదు, ఇంకేమీ ఉండదు. సో, ఇవన్నీ ఒకదానికొకటి రిలేటెడ్‌గా ఉంటాయి. తర్వాత జ్ఞాన యోగ వ్యవస్థితి అంటున్నారు. ఎప్పుడైతే ఈ సత్వం మన మనసులో ఉంటుందో, మన మనసు జ్ఞానం మీద నిలుస్తుంది. అంటే మనం జ్ఞానం మీద నిలుస్తుంది. మనం చేసే కర్మ మీద కూడా నిలుస్తుంది. ఇప్పుడు చూడండి జ్ఞాన అంటే జ్ఞాన యోగము. ఇక్కడ యోగ అంటే కర్మయోగం. ప్రతి వాళ్ళకి కూడా జ్ఞానము అవసరమే, కర్మ అవసరమే. ఈ ఈ ప్రపంచంలో మనం బతకడానికి. అందుకని జ్ఞాన యోగ వ్యవస్థితి. వ్యవస్థితి అంటే స్టాండర్డ్‌గా అక్కడ నిలిచి ఉండడం. ఈ ఎప్పుడైతే మనలో సత్వము ఎక్కువుంటుందో, అప్పుడు జ్ఞానం మీద మన మనసు నిలుస్తుంది, కర్మ మీద నిలుస్తుంది. అందుకని ఈ చాలా ఇంపార్టెంట్. ఈ జ్ఞాన యోగ వ్యవస్థితి. తర్వాత దానం. దానం అంటే దానం ఇవ్వడం. మనందరికీ తెలుసు. మనందరం దానాలు చేస్తూనే ఉంటాం. బట్ ఆ దానం ఎలా ఉండాలి? ఆ దానంలో కూడా మనం ఒకళ్ళకి దానం ఇచ్చినప్పుడు ఆహ్, పర్టిక్యులర్ టైంలో అంటే అనువైన టైంలో అనువైన మనిషికి అంటే నిజంగా అవసరం ఉన్న మనిషికి అట్లా దానం ఇవ్వాలి. అంటే ప్రతిఫలం ఆశించకుండా ఇచ్చేదే దానం. తర్వాత దమః అంటే సెల్ఫ్ కంట్రోల్. ఇక్కడ సెల్ఫ్ కంట్రోల్ అంటే ఆల్రెడీ మనం సెకండ్ చాప్టర్‌లో చెప్పుకున్నాము. ఇంద్రియ నిగ్రహం. అంటే మన సెన్సెస్‌ని మనం కంట్రోల్ చేసుకోవడం. సెన్సెస్ అంటే ఇక్కడ మేజర్‌గా మనం మాట్లాడేది జ్ఞానేంద్రియాలు. కర్మేంద్రియాలు కాదు. జ్ఞానేంద్రియాలు. బికాజ్ జ్ఞానేంద్రియాల నుంచే మనం బయట విషయాలు తీసుకొని మన మనస్సును రెస్పాండ్ అవుతుంది కాబట్టి, ఈ ఇంద్రియాలని మనం ఎప్పటికప్పుడు కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. కానీ అదొక్క ఇంద్రియాలు కంట్రోల్ చేస్తే సరిపోదు కదా! లోపల ఉన్న మనస్సు మనస్సు కదా రెస్పాండ్ అయ్యేది. సో, మనం మనస్సుతో ఇంద్రియాలని కంట్రోల్ చేయాలి. కానీ ఆ మనస్సులో ఇప్పుడు టెంపరరీగా మనం చేస్తూ ఉంటాం. చాలా సార్లు మనం అబ్జర్వ్ చేస్తాం. సపోజ్ ఉపవాసం ఉన్నాం అనుకోండి. అంటే వాట్ వి ఆర్ కంట్రోలింగ్ మన అర్జ్ టు ఈట్ కంట్రోల్ చేసుకుంటున్నాం. అంటే టంగ్ హ్మ్. దానికి మనం ఆ విషయాన్ని ఇవ్వట్లేదు. సో, మనం ఏమవుతుంది బట్ లోపల తినాలి అనే కోరిక అయితే ఉంటుంది కదా! టెంపరరీగా ఉపవాసం చేస్తాం మనం. కానీ ఎప్పుడెప్పుడు ఈ టైం అయిపోతుందా మనం మనకి ఆకలేస్తోంది, లేకపోతే నాకు తినాలనుంది. ఇట్లాంటివి ఆలోచనలన్నీ వస్తూ ఉంటాయి.
సో లోపల ఉన్న వాసన అంటే కోరికకి బేస్ అయిన వాసన ఏదైతే ఉంటుందో దాన్ని కూడా నిర్మూలించడమే దమం. అంటే కేవలం బాహ్యంగా మన ఇంద్రియాలని కంట్రోల్ చేయడం కాదు. లోపల ఉన్న ఆ వాసన దాన్ని కూడా నిర్మూలించగలగాలన్నమాట. దాన్ని దమః అంటున్నాడు. తర్వాత యజ్ఞః అంటే సాక్రిఫైస్ ఆర్ ఆఫరింగ్. ఇక్కడ యజ్ఞ అంటే మామూలుగా యజ్ఞం. మామూలుగా హోమాలు, యజ్ఞాలు అది జనరల్ లిటరరీ మీనింగ్. బట్ ఇక్కడ మనం యజ్ఞః అంటే ఇప్పుడు ఒక కర్మని కూడా యజ్ఞంలాగా చేయొచ్చు. ఒక కర్మని మనం యజ్ఞంలా చేయడం అంటే దేవుడి కోసం చేయడం, లేతే ఒక సమాజం కోసం చేయడం, ఒక వ్యవస్థ కోసం చేయడం, ఇవన్నీ కూడా యజ్ఞాల కిందకే వస్తాయి. అంటే లిటరరీ హోమం కాకుండా అదొక్కటే కాదు, ఇది కూడా యజ్ఞం కిందే లెక్క. సో, అలాంటప్పుడు మనం చేసే సాక్రిఫైస్ గాని, లేకపోతే దానికి ఆ యజ్ఞం కోసం ఆఫరింగ్ అంటే మనం ఇప్పుడేదన్నా ఒక అన్నదానం అనుకోండి, అది దానం కిందకెళ్తుంది. కానీ అందులో కనపడకుండా ఒక యజ్ఞం దాగి ఉంది. ఎందుకంటే మనం దానికోసం సాక్రిఫైస్ చేస్తున్నాం కదా! ఒక మనీ కావచ్చు, లేతే ఒక టైం కావచ్చు. అదొక సాక్రిఫైస్. సో, అది యజ్ఞం కింద లెక్క. అట్లాగే చాలా పనులుంటాయి మనం వాటిని యజ్ఞంతో మనం పోలుస్తాం. సో, ఈ యజ్ఞాలు ఆహ్, చేసినప్పుడు అది ప్యూర్ హార్ట్‌తో చేస్తే మనకెటువంటి ఫలాపేక్ష ఉండదింక. అ అ అట్లాగే స్వాధ్యాయం అంటున్నాడు నెక్స్ట్. స్వాధ్యాయం అంటే సెల్ఫ్ లెర్నింగ్. ఇప్పుడు మనకి చాలా ఉన్నాయి టెక్స్ట్స్. భగవద్గీత ఉంది. అట్లాగే ఉపనిషత్తులున్నాయి. అట్లాగే ఇంకా చాలా ఉన్నాయి. రామాయణం, భారతం, భాగవతం ఏవైనా గాని ఒక సేక్రెడ్ టెక్స్ట్‌ని మనం మనంతట మనం తీసుకొని గనక మనం దాన్ని రీడ్ చేస్తే అంటే వితౌట్ ఎనీ హెల్ప్ గురువు గారి సహాయం లేకుండా మనకి మనం చదువుకుంటే అది స్వాధ్యాయం అవుతుంది. స్వ అధ్యాయం. అది అది ఎక్కువ మటుకు మనం చెయ్యాలట. ఎప్పుడు గురువు మన పక్కన ఉండడు. అదృష్టం కొద్దీ ఒక గురువు దొరికాడనుకోండి. అది రా అంటే ఆయన పర్మనెంట్‌గా మనతో ఉంటాడని ఉండదు కదా! సో, అది మనకి టైమ్ బౌండ్. ఎవ్రీథింగ్ ఈస్ టైమ్ బౌండ్. సో, అందుకని ఎవరి మీద డిపెండెంట్ కాకుండా ఇటువంటి సేక్రెడ్ టెక్స్ట్స్ అన్నీ కూడా మనకి మనము నేర్చుకునే ప్రయత్నం మనం చెయ్యాలి. ఇప్పుడైతే మనకి బాగాలేదు. యూట్యూబ్‌లో అన్నీ ప్రవచనాలన్నీ ఉన్నాయి కదా! సో, మనకేది కావాలంటే అది పెట్టుకొని వినొచ్చు. అది గూడా స్వాధ్యాయం కిందకే వస్తుంది. అలాగే తపము. తపస్సు అంటే ఒక దాని కోసము నిగ్రహంతో పనిచేయడం. అంటే అది మళ్ళీ ఇవన్నీ ఉండాల్సిందే దానికి. దమము ఉండాలి. ఆఫరింగ్ అంటే వదులుకునే శక్తి. ఇప్పుడు చదువుకోవాలనుకోండి, చదువు ఒక తపస్సే. చదువుకోవాలి అంటే మనం వేరే ఇతరితర కొన్ని యాక్టివిటీస్‌ని వదులుకోవాల్సొస్తుంది. లైక్ ఆడుకోవడం, లేకపోతే టీవీ చూడడం, లేకపోతే కాసేపు పడుకోవడం. ఇవన్నీ కూడా సాక్రిఫైస్ కిందకెళ్తాయి. అట్లా దమము అంటే ఇంటర్నల్ కంట్రోల్, సెల్ఫ్ కంట్రోల్‌తో ఇవన్నీ మనం చేసుకోగలగాలి. సో, ఆ తపస్సు అనేది ఇంటర్నల్‌గా కంప్లీట్‌గా మనము రెడీ అయ్యి చేసే పని తపస్సు. సో, ఇప్పుడు చాలా మంది మనం వ్యవహారికంగా గూడా వింటూ ఉంటాం. వాడు మా పిల్లాడు ఐఏఎస్‌కి చదివాడండి. వాడు తపస్సులాగా చదివాడంటాం. ఎందుకు అంటే ఇవన్నీ పెట్టుకున్నాడు వాడు. ఈ సెల్ఫ్ కంట్రోల్ యాస్పెక్ట్స్ అన్నీ పెట్టుకొని ఒక సాక్రిఫైస్ చేసి అప్పుడు కదా ఐఏఎస్ వచ్చేది. సో, అదొక తపస్సనమాట. అంటే మనకి వ్యవహారికంగా. అదే మనకి స్పిరిచ్యువల్ లైఫ్‌లో చూస్తే తపస్సంటే ఇప్పుడు వీళ్ళు సన్యాసులు వాళ్ళు చేసేది తపస్సు. వాళ్ళన్నీ సర్వసంగ పరిత్యాగం చేసేసి హిమాలయాలకో, ఎక్కడికో ఆశ్రమాలకో వెళ్లి తపస్సు చేసుకుంటూ ఉంటారు. ఎందుకు వాళ్ళు చేసేది ఇదే. ఇంటర్నల్ కంట్రోల్ అన్నీ వదిలేసుకుంటారు. వదులుకొని కేవలం ఆ తపస్సులో టైం గడుపుతూ ఉంటారన్నమాట. సో, ఈ తపస్సు కూడా దైవీ లక్షణమే. అలాగే ఆర్జవం అంటే నిష్కపటంగా ఉండడం. అంటే మనస్సులో ఒకటి పెట్టుకొని బయటకోటి మాట్లాడడం, లేకపోతే అసత్యాన్ని నిజం చేయాలనుకోవడం, ఇటువంటివన్నీ కూడా ఆర్జవం కిందకొస్తాయి. కపటం అన్నమాట. మనసు కల్మషం లేకుండా ఉండడము నిష్కపటం. సో, అది స్ట్రెయిట్ ఫార్వర్డ్‌నెస్. సో, ఇక్కడ 9 లక్షణాలు చెప్పారు. అభయం, సత్వ సంశుద్ధి, ధ్యాన యోగ వ్యవస్థితి, దానం, దమం, ఆహ్, యజ్ఞం, తర్వాత అట్లాగే స్వాధ్యాయం, తపము, దెన్ ఆర్జవము. సో, ఈ 9 లక్షణాలు ఫస్ట్ శ్లోకంలో చెప్పారు. సెకండ్ శ్లోకంలోకొస్తే అహింస, సత్యం, అక్రోధః, త్యాగః, శాంతిః, అపైశునం, దయ, తర్వాత అలోలుప్త్వం, మార్దవం, హిరీరం అండ్ అచపలం. ఇది 11 లక్షణాలు ఇక్కడ చెప్పారు. అహింస.
అహింస మనందరికీ తెలుసు. మనం ఎవరిని హింస చేయకూడదు. మన వల్ల ఎవరికీ బాధ కలగకూడదు. అది మానసికంగా కావచ్చు, మన మాటలతో కావచ్చు, ఫిజికల్‌గానే కొట్టక్కర్లా హింస అంటే. మన మాటలతో గూడా మనం కొంతమందిని బాధపెడుతూ ఉంటాం. అవన్నీ గూడా తగ్గించుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. మరి మనం అనలైజ్ చేసుకుంటూ ఉండాలి. అలాగే సత్యం. సత్యం అంటే ఉన్నదాన్ని ఉన్నట్టుగా చెప్పడం, లేతే దానికి కట్టుబడి ఉండడం. మనం ఇప్పుడు ఒక మాట అనుకుంటే దానికి కట్టుబడి ఉండడమే సత్యం. దాన్ని కాకపోతే కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే దీన్ని నిలుపుకోవడం కోసం వేరే ఇతరితర పనులు చేస్తూ ఉంటారు. లేకపోతే వేరే దారులు తొక్కుతూ ఉంటారు. అది సత్యం కిందకి రాదు. కేవలం నువ్వు నిలుపుకోవడం కోసం ఏం చేసినా అవుతుంది అన్నది కాదు. సత్యం కోసం సత్యంగానే ఉండాలి. సో, ఎటువంటి అధర్మం పనులు చేయకుండా ఇవన్నీ కూడా ధర్మంతో కూడినవి. ధర్మము అంటే ఏంటి? రైటియస్‌నెస్. ధర్మం గూడా మనకి వేరియస్ టైమ్స్‌లో డిఫరెంట్‌గా ఉంటుంది. ఒక ఇఫ్ యూ వాంట్ యూ కెన్ నోట్ డౌన్ ధర్మము అంటే సిట్యుయేషన్ బట్టి, ఒక ఇండివిడ్యువల్ బట్టి, టైమ్ బట్టి, అవేర్‌నెస్ బట్టి మారుతూ ఉంటుంది. సో, దీన్ని మనం గనక ఒక ఫార్ములా లాగా చెప్తే ఎస్ఐటీఏ సీత అని రాసుకోవచ్చు. అంటే సిట్యుయేషన్ బట్టి మన ధర్మం మారుతుంది. అట్లాగే టైమ్ బట్టి ధర్మం మారుతుంది. ధర్మము అంటే ఏంటి? మనకి ఏదైతే కరెక్టో ఆ టైంకి అదే చెయ్యాలి. అలాగే సిట్యుయేషన్, టైమ్, ఇండివిడ్యువల్ మనిషికి మారుతుంది. నాకున్న ధర్మం వేరు. అవతలున్న వాడికి ధర్మం వేరు. మా ఇద్దరికి ఒకటే ధర్మం అంటే కుదరదు కదా! ఇప్పుడు ఒక కొడుకుగా ఒక ధర్మం వేరే ఉంటుంది. భర్తగా ధర్మం వేరే ఉంటుంది. ఆహ్, రేపు మళ్ళీ ఫాదర్‌గా ఒక ధర్మం వేరే ఉంటుంది. సో, అన్నీ ఒక ఇండివిడ్యువల్ ఒకడే అయినా టైం బట్టి ధర్మం మారుతుంది. అలాగే అవేర్‌నెస్ అంటే వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు. ఇప్పుడు మనం యూత్‌లో ఒక రకంగా ఉంటాము. ఏజ్ పెరిగే కొద్దీ మనం ముసలివాళ్ళం అవుతూ ఉంటాం. ఆ టైంకి మెమరీ తగ్గుతూ ఉంటుంది. లేకపోతే ఇంకేదైనా ఫిజికల్ అట్రిబ్యూట్స్ తగ్గుతూ ఉంటాయి మనకి. అటువంటి టైంలో మన ధర్మాలు మారతాయి మళ్ళా. ఎప్పుడూ ఒకటే కదా అని పట్టుకుని కూర్చోకూడదు. సో, ఈ ధర్మాన్ని అనుసరిస్తూ సత్యాన్ని మనం పాటించగలగాలి. అహింస గాని, సత్య గాని. అలాగే అహింస గూడా డ్యూటీ బావుంటది. ఇప్పుడు డ్యూటీలో అర్జునుడిని తీసుకోండి. ఆయన ఒకవేళ అవతల వాళ్ళని చంపాలి అనుకుంటే నిజానికి అది అహింసే. ఇంకొకళ్ళని చంపేయడం అంటే అహింస. కానీ అది డ్యూటీ అతనికి. సో, మళ్ళీ స్వధర్మంలో చేసేటప్పుడు అహింస అహింసకంత వాల్యూ ఇవ్వక్కర్లేదు. అందుకని నేను అహింస చెయ్యను, నేను ఇప్పుడు యుద్ధం చేయను అనడానికి ఉండదు కదా! అది వాళ్ళ డ్యూటీ కాబట్టి రాష్ట్ర ఆహ్, ఇంట్రెస్ట్‌లో కానీ, లేకపోతే వాళ్ళ కింగ్డమ్ ఇంట్రెస్ట్‌లో గాని చేయాలి. అలాగే ఇప్పుడు మన సోల్జర్స్ ఉంటారు. అవతల వాళ్ళని వేరే కంట్రీస్ వాళ్ళని దే నీడ్ టు కిల్ అవసరం వచ్చినప్పుడు. నేను అహింస చేయను అంటే ఎట్లా? అది వాళ్ళ డ్యూటీ కదా! సో, అది ఏదన్నా గూడా ధర్మాన్ని బట్టే. ఆ కాంటెక్స్ట్ బట్టి, ఆ ధర్మాన్ని బట్టి అహింస గాని, సత్యం గాని నడుచుకోవాలి. దెన్ అక్రోధః అంటే క్రోధః అంటే యాంగర్ మనకి తెలుసు. అక్రోధః అంటే యాంగర్ లేకపోవడం. అంటే నేను కోపంగా తెచ్చుకోను, నేను స్థిరంగా ఉంటాను అనుకోవడం మంచిదే. నిజానికైతే అది ఐడియల్. కానీ అన్ని వేళలా అది వర్కౌట్ అవుతుందా? బికాజ్ ఒక్కోసారి మన కోపం వీళ్ళకి రావట్లేదురా అంటే చేతకానితనం అనుకోవచ్చు కదా అవతల వాళ్ళు. సో, సిట్యుయేషన్ బట్టి మన స్టాన్స్ మనం మార్చుకుంటూ ఉండొచ్చు. బట్ బేసిక్‌గా అయితే మన మనలో ఆ లక్షణం ఉండాలి. అక్రోధః అంటే తేలికగా యాంగర్ రాదురా వీడికి అనే స్థిరమైన బుద్ధి. దెన్ త్యాగః. ఇందాక కూడా మనం అక్కడ అనుకున్నాం కదా! సాక్రిఫైస్. యజ్ఞానికి ఎట్లా అయితే మనం సాక్రిఫైస్ జేస్తామో, అంటే హోమంలో మనం అన్నీ ఏస్తూ ఉంటాం కదా! నెయ్యి గాని, సమిధలు గాని, అలాగే మనం నైవేద్యం పెడతాము. ఇవన్నీ అగ్నిహోత్రుడికి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అది సాక్రిఫైస్. ఇక్కడ త్యాగము. త్యాగము అంటే అంటే కొన్ని ఫిజికల్ అంటే ఇప్పుడు ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్‌లో కొన్ని వదులుకోవడం. అది త్యాగం. అంటే ఫర్ ద సేక్ ఆఫ్ ఏదన్నా ఒకటి అచీవ్ చేయడానికి గాని, లేకపోతే ఈవెన్ స్పిరిచ్యువల్ వరల్డ్‌లో కూడా నేను స్పిరిచ్యువల్‌గా ఎదగాలి అంటే నేను మెటీరియలిస్టిక్ వరల్డ్ వదిలేయాలి అన్న త్యాగం. సో, ఈ త్యాగం గురించి కూడా 18థ్ చాప్టర్‌లో బాగా విస్తారంగా చెప్తారు. అదొచ్చినప్పుడు మనం చూసుకుందాం. బట్ ఫర్ నౌ త్యాగము అంటే ఇది. నెక్స్ట్ శాంతి. శాంతి అంటే పీస్‌ఫుల్‌గా ఉండడం. అదెప్పుడు మనకు కుదురుతుంది? ఇవేవి లేకపోతే కదా శాంతి కుదిరేది మనకి. అంటే క్రోధం వద్దు, తర్వాత సెల్ఫిష్‌నెస్ వద్దు, నెక్స్ట్ ఎప్పటికప్పుడు జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ ఉండాలి. ఇప్పటి వరకు మనం చూసిన
హింసలొద్దు, అబద్ధాలాడొద్దు ఇలాంటివన్నీ ఉన్నప్పుడు మనకి శాంతి ఆటోమేటిక్‌గా వస్తుంది. అంటే మనం ఈవెన్ కోశాల వైపు నుంచి మాట్లాడుకుంటే ఎప్పుడైతే మన మనస్సు, బుద్ధి అలైన్ అవుతాయో మనము ఆనందమయ కోశానికి ఎళ్ళగలుగుతాం. అక్కడ నథింగ్ బట్ శాంతి కదా అది. బికాజ్ ఈ వేరే ఈ ఏ ఇన్‌ఫ్లూయెన్స్‌లు మన మీద వర్క్ అవ్వవు. నెగెటివ్ గాని, పాజిటివ్ గాని. సీ మనం నెగెటివ్ ఇన్‌ఫ్లూయెన్సే ఉండకూడదు అని అనుకోకూడదు. పాజిటివ్ ఇన్‌ఫ్లూయెన్స్ గూడా ఉండకూడదు. ఎందుకంటే అది గూడా మన శాంతిని హరిస్తుంది. ఒక్కొక్కసారి మనకేదన్నా ఒక సక్సెస్ వచ్చినప్పుడు కరెక్టే శాంతి లభిస్తుంది మనకి. ఐ అగ్రీ. బట్ ఏమవుతుందంటే అదెప్పటికి నిలిచిపోవాలి అనే ఒక కోరిక స్టార్ట్ అవుతుంది. లేకపోతే దీన్ని ఎలా నిలుపుకోవాలి అన్న తపన స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ మన శాంతిని హరించేవే కదా! సో, అందుకని పాజిటివ్ సక్సెస్, ఫెయిల్యూర్ 2 కూడా మన శాంతిని హరిస్తాయి. మనం చాలా రాంగ్ నోషన్‌లో ఉంటాం. ఓన్లీ ఫెయిల్యూరే శాంతిని మనని ఎఫెక్ట్ చేస్తుందని. కాదు. సక్సెస్ కూడా మన శాంతిని నశింపచేస్తుంది. సో, రెండిటి నుంచి అందుకే దుఃఖ సుఖే కృత్వా అంటున్నాడు. అంటే దుఃఖంలోనూ సుఖంలో కూడా సమంగా ఉండాలి. సెకండ్ చాప్టర్‌లో చూసాం కదా! లాభాలాభౌ జయాజయౌ. సో, మనకి లాభం వచ్చినా, నష్టం వచ్చినా, జయం వచ్చినా, అపజయం వచ్చినా, సుఖం వచ్చినా, దుఃఖం వచ్చినా నువ్వు సమస్థితిలో ఉండాలి. అప్పుడే అది శాంతి నీకు పాసిబుల్ అవుతుంది. నెక్స్ట్ అపైశునం. అపైశునం అంటే ఇతరుల తప్పులని వెతక్కుండా ఉండడం అన్నమాట. అందరిలో ఎవ్వరు పర్ఫెక్ట్ కాదు. అందరిలో కూడా కొన్ని నెగటివిటీస్ ఉంటాయి. కొన్ని పాజిటివిటీస్ ఉంటాయి. ఇడియోసింక్రసీస్ ఉంటాయి. ఈ ఎవరు వాళ్ళ మెంటల్ స్టేటస్ బట్టి వాళ్ళు బిహేవ్ చేస్తూ ఉంటారు. సో, మనం వాళ్ళలో తప్పులు వెతికే ప్రక్రియని మనము తగ్గించుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనందరికీ ఉంటుందది. బికాజ్ మనం ఎవ్వరం పర్ఫెక్ట్ కాదు. అందరం కూడా వి ఆర్ స్టిల్ లెర్నింగ్. సో, ఎప్పటికప్పుడు ఇవి చదువుకుంటూ మనం గనుక అనలైజ్ చేసుకుంటే కొద్దిగా అవి తగ్గిపోతూ ఉంటాయి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్. సో, ఇప్పటిదాకా మనం తెలియకుండా చాలా తప్పులు చేసుంటాం, ఒప్పులు చేసుంటాం. బట్ దేని వల్ల కూడా శాంతి పోకుండా మనం మన సమస్థితిలో ఉండగలగడమే అల్టిమేట్ గోల్ మనకి. సో, ఆ గోల్‌ని మనం ఎలా రీచ్ అవుతాము అంటే, వీటిని మనం ఎప్పటికప్పుడు ఈ శ్లోకాలు చదువుకుంటూ ఉంటే రోజుకు రోజు వె మనకి ఆహ్, మనకు ఆ స్ఫురణ వస్తూ ఉంటుంది. ఓహ్! ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి. ఈవెంచువల్‌గా మనలో ఆ చేంజెస్ డెవలప్ అవుతూ ఉంటాయి. అట్లాగే భూతేషు అంటే అన్ని భూతాల పట్ల దయ చూపించమంటున్నారు. ఇవి కొన్ని భగవద్గీత సెకండ్ 12థ్ చాప్టర్‌లో గూడా కొన్నొచ్చాయి. 13థ్ నుంచి 19థ్ శ్లోకం వరకు. అందులో గూడా ఒక భక్తుడికి ఉండాల్సిన లక్షణాలు చెప్పేటప్పుడు ఇందులో కొన్ని వచ్చాయి మనకి. సో, అన్నీ అటు ఇటుగా కొన్ని మ్యాచ్ అవుతూనే ఉంటాయి. కాకపోతే ఏంటంటే అది భక్తుడు ఆ లక్షణాలు ఉన్నవాళ్ళు నా భక్తుడు అంటున్నారు. ఇక్కడ ఈ గుణాలుంటే ఇది దైవీ గుణాలంటున్నారు. సో, ఏదైనా కూడా కొన్ని ఓవర్‌లాప్ అయినా లేతే కొత్తవి నేర్చుకున్నా కూడా మనం ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ మనం ఎక్కడ ఫిట్ అవుతున్నామో చూసుకుంటూ ఉండాలి. అండ్ నెక్స్ట్ అలోలుప్త్వం. అలోలుప్త్వం అంటే దురాశ. గ్రీడ్. గ్రీడ్ లేకుండా చూసుకోవాలి. ఎప్పుడు గ్రీడీనెస్ అనేది మనకి వస్తూనే ఉంటుంది. అదే చెప్పా గదా! ఇందాక సక్సెస్ వచ్చినప్పుడు ఇంకా హైయర్ సక్సెస్ కావాలి. లేకపోతే మనీ కొంత వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ మనీ కావాలి. ఇవన్నీ కూడా గ్రీడీనెస్ యాస్పెక్ట్స్. సో, ఆ గ్రీడ్ ఉన్నంత సేపు మనకి శాంతి రాదు. మనం వి కాంట్ గో టు ఎ హైయర్ లెవెల్ ఇన్ స్పిరిచ్యువల్ లైఫ్. అందుకని ఈ గ్రీడ్‌ని మనం తగ్గించుకోవాలి. అందుకనే ముందు నుంచే గూడా కృష్ణ పరమాత్మ మొత్తుకుంటున్నారు. ఏంటి అంటే భగవద్గీతలో ఈ ఒకటే ఈశ్వరార్పణ బుద్ధి, సమబుద్ధి, ప్రసాద బుద్ధి. ఈ 3 బుద్ధులతో గనక మనం పని చేసుకుంటూ ఉంటే ఇవేవి కూడా మన జోలికి రావు. అంటే సగం టైం ఆ 3 గుర్తుపెట్టుకుంటే ఇవన్నీ గుర్తుపెట్టుకున్నట్టే మనం. మూడే బుద్ధులు ఏంటి అంటే ఫస్ట్ ఈశ్వరార్పణ బుద్ధి. నేను ఏ పని చేసినా నేను ఈశ్వరుడి కోసం చేస్తున్నాను. నేను నిమిత్త మాత్రుడిని. నేనొక ఇన్‌స్ట్రుమెంట్‌ని అని అనుకుంటూ గనక చేస్తే ఆ కర్తృత్వం మనకి రాదు. అలాగే సమబుద్ధి. అంటే నేను ఈ పని చేస్తాను. నాకు ఫలాసక్తి లేదు. ప్రసాద బుద్ధి. నేను ఏ రిజల్ట్ వచ్చినా నేను తీసుకుంటాను అనుకునే బుద్ధి. ఈ 3 బుద్ధులు గనక ఉంటే సగానికి సగం మనం ఈ క్వాలిటీస్ ఇంబైబ్ చేసుకున్నట్టే. సో, అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి మనం. దెన్ ఎక్కడికక్కడ మనం అనలైజ్ చేసుకుంటూ ఉండాలి. వేర్ వి ఆర్ ఫిట్టింగ్. ఇట్స్ ఎవ్రీ డే ప్రాసెస్. ఒక్క రోజుది కాదు. నేనిందాక చెప్పినట్టు ఒక్క రోజుది కాదు, ఒక గంటది కాదు, ఒక సంవత్సరంది కాదు. కొన్ని సంవత్సరాలది గూడా కాదు. లైఫ్ లాంగ్ ఇది మనం చేయాల్సిందే. ఇన్నాళ్ళు మనకేమీ తెలీదు. గడిపేసాం టైము.
బట్ తెలుసుకున్న తర్వాత అయినా దీనికి తగ్గట్టుగా ఉంటే శ్రీకృష్ణ పరమాత్మ దేని గురించి అయితే ఇది ఇచ్చారో ఒక మానవుడు తన లైఫ్ ని హ్యాపీగా లీడ్ చేయాలి అన్నప్పుడు మన అందరం కూడా ఇవి ఇన్వైట్ చేసుకుంటే సగానికి సగం భగవానుడి కోరిక నెరవేరినట్టే కదా. మనం కొంచెం చేసినా కూడా మన సైడ్ నుంచి 12వ చాప్టర్‌లో లాస్ట్‌లో చెప్తారు కదా! ఈ 35 లక్షణాలు అలవర్చుకోవడానికి ఎవరైతే ఎఫర్ట్ పెడతారో వాళ్ళంటే నాకింకా ఇష్టం అంటున్నాడాయన. ఉన్నవాళ్ళు సరే, అవి తెచ్చుకోవడానికి ఎఫర్ట్ పెట్టిన వాళ్ళు కూడా నాకు చాలా ఇష్టం అని చెప్తున్నాడు. సో, ఇంక పరమాత్మ తనంతట తను ఇంత ప్రామిస్ మనకిచ్చిన తర్వాత, మనం ఇంకా అలసత్వం పనికిరాదు మనకి. ఈ యాస్పెక్ట్‌లో అట్‌లీస్ట్. సో, మనం ట్రాన్స్‌ఫార్మ్ చేసుకుంటూనే మన పక్క వాళ్ళని కూడా ట్రాన్స్‌ఫార్మ్ చేయడానికి ట్రై చేయాలి. అండ్ నెక్స్ట్ మార్దవం అంటే మృదుత్వం. మృదువుగా ఉండొచ్చు కదా! అందరిని ఎవరితో అయినా కూడా మృదువుగా ఉండొచ్చు. మృదు భాషి అంటారు. మృదువుగా చెప్పొచ్చు. మృదువుగా పనులు చేయొచ్చు ఏదైనా కూడా. సో, ఆ మృదుత్వం కూడా దైవీ లక్షణమే. దెన్ నెక్స్ట్ హ్రీరః అంటున్నాడు. అంటే మోడెస్ట్, ఒబీడియన్స్. హ్రీరం అంటే మోడెస్ట్ అంటే అణుకువగా ఉండడం. ఒక సిట్యుయేషన్‌లో మనకి నెగెటివ్‌గా ఉన్నా సరే, మనం అణుకువగా ఉండడమే హ్రీరత్వం అంటే. సో, చాలా సార్లు అది పాసిబుల్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. బట్ ట్రై చేయొచ్చు మనం. ఆ ట్రై చేసినప్పుడు ఏమవుతుందంటే, మనలో ఆ దైవీ లక్షణం ఎక్కువగా ఉంటోంది అని మనం అనుకోవచ్చు. సో, ఇవన్నీ కూడా లిట్మస్ టెస్ట్ లాంటివి మన పర్సనాలిటీకి. సో, ఎప్పటికప్పుడు మనకి మనమే టెస్ట్ చేసుకోవచ్చు. దీనికి ఎవ్వరు సర్టిఫికేట్ ఇవ్వక్కర్లా. మన ఆత్మే మనకి పెద్ద పెద్ద పరీక్ష తీసుకునే ఒక ఆత్మే మనకి పరీక్షలు పెడుతూ ఉంటుంది. సో, ఆ పరీక్షలో నెగ్గామా లేదా అన్నది కూడా ఆత్మే చెప్తుంది మనకి. సో, మనం కాసేపు మనలో మనం కామ్‌గా కూర్చొని ఒక్క నిమిషం ఆలోచించుకుంటే మనకే తెలిసిపోతుంది వేర్ వి ఆర్ అని. సో, మన ఆత్మతో ఎక్కువ మాట్లాడడం మనం అలవాటు చేసుకోవాలి. అందుకే మెడిటేషన్ ఇవన్నీ కూడా చెప్పేదెందుకంటే మన గురించి మనం ఎక్కువ ఆలోచించడానికి. బయటవి జరుగుతూనే ఉంటాయి. కానీ ఆ బయటవి ఎక్కువ తలలోకెక్కించుకుంటే ఏమవుతుందంటే వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం. మనకొచ్చేదేంటి అవతల వాళ్ళ గురించి ఆలోచించినా లేతే ఇతరితర పనులు చేసినా మనకొచ్చేదేముండదు. కొన్ని అవసరం కొద్దీ చేస్తాము. బట్ అయినంత వరకు వాటిని తగ్గించుకొని మన గురించి మనం ఎక్కువ ఆలోచించుకుంటే చాలా మటుకు ఈ క్వాలిటీస్ మనలోకొస్తూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ అచపలం. అంటే చపలత్వం లేకపోవడం. చపలత్వం అంటే డిస్ట్రాక్షన్. ఇప్పుడు ఒక పని చేస్తున్నాం అనుకోండి, కొంతమంది ఊరికే డిస్ట్రాక్ట్ అయిపోతారు. పక్క వాళ్ళొచ్చినప్పుడో లేకపోతే ఏదైనా సపోజ్ ఇప్పుడైతే ఫోన్స్ మనకి పెద్ద డిస్ట్రాక్టింగ్ ఫ్యాక్టర్స్ ఫోన్స్. మనం ఏదో సీరియస్‌గా పని చేసుకుంటూ ఉంటాం. ఫోనొస్తుంది. అండ్ కంపల్సరీగా అటెండ్ చేస్తాం మనం. ఆ ఫోన్‌లే కాసేపు ఆగి మాట్లాడదాం అని మనం అనుకోము. ఇమ్మీడియేట్‌గా వి హావ్ టు ఆన్సర్. సో, ఇది. తర్వాత మనం ఎటువంటి స్థితిలో ఉన్నా కూడా ఫోన్స్‌ని ఒకటి మనం అవాయిడ్ చేయలేకపోతున్నాం ఇప్పుడు. సో, ఇది పెద్ద డిస్ట్రాక్షన్. ఇప్పుడు మనం ఈ ఏజ్‌కి ఇది బహుశా ఇట్లా ఉంది. మేబీ ప్రీవియస్ జనరేషన్‌కి ఇంకేదో ఛాలెంజ్ ఉండుంటుంది. ఫ్యూచర్ జనరేషన్‌కి ఇంకేదో ఛాలెంజ్ ఉంటుంది. సో, అట్లా ఛాలెంజెస్ అనేవి వస్తూనే ఉంటాయి మనకి. బట్ ఎప్పటికప్పుడు మనం ఆ సిట్యుయేషన్‌ని అర్థం చేసుకొని మనం విత్‌డ్రా చేసుకోగలగాలి. అదే సెన్స్ కంట్రోల్. 2nd చాప్టర్‌లో చెప్తాడు కదా! యదా సంహరతే చాయం కూర్మోంగానీవ సర్వశః. అంటే మన కూర్మ ఎట్లా అయితే వాటి లెగ్స్‌ని లోపల లాగేసుకుంటుందో, మనం కూడా మన సెన్సెస్‌తో చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. అందుకని ఆ సిట్యుయేషన్ బట్టి మనం విత్‌డ్రా చేసుకోవడం నేర్చుకోవాలి. అది డిస్ట్రాక్షన్ లేకపోవడం. సో, ఇప్పుడు ఇందులో రెండో శ్లోకంలో 11 క్వాలిటీస్ చెప్పారు. అహింస, సత్యం, అక్రోధః, త్యాగః, శాంతి, అపైశునం, దయ, అలోలుప్త్వం, మార్దవం, హరీరం, అచపలం. సో, ఇది ఇప్పుడు 2nd శ్లోక అయిపోయింది. థర్డ్ శ్లోకాలో ఇంకొక 6 క్వాలిటీస్ చెప్తున్నారు. తేజః అట్లాగే తేజః, క్షమః, ధృతి, శౌచము, దెన్ అద్రోహః, నాతిమానిత. సో, అతిమానిత. సో, ఇప్పుడిదేంటి తేజః అంటే దృఢ సంకల్పం అన్నమాట. అంటే ఎప్పటికప్పుడు ఆ సంకల్పాన్ని మనము అది ఫిజికల్ వరల్డ్‌లో కావచ్చు, స్పిరిచ్యువల్ వరల్డ్‌లో కావచ్చు. ఆ సంకల్పాన్ని దృఢంగా ఉంచుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నే మనం అనుకుంటాం రోజు పొద్దున్నే లేచి ఎక్సర్‌సైజ్ చేయాలి, మెడిటేషన్ చేయాలి అని.
బట్ హౌ మెనీ ఆఫ్ అస్ స్టిక్ టు దట్? ఇమ్మీడియేట్‌గా ఏదో ఒక రీజన్ చెప్పి దాన్ని స్కిప్ చేసేస్తాం మనం. అది మనకు అలవాటైపోయింది. ఏదైనా కూడా అలవాటైపోయింది మనకి. ఎందుకు? పోస్ట్‌పోన్‌మెంట్ మెంటాలిటీ. సో, ప్రోక్రాస్టినేషన్ అంటారు దాన్ని. అంటే ఆ పోస్ట్‌పోన్‌మెంట్ మెంటాలిటీ వల్ల ఏమవుతుందంటే మన సంకల్పానికి అడ్డుపడుతూ ఉంటుంది. సో, ఆ దృఢ సంకల్పం ఎప్పుడైతే మనలో ఉందో ఆ విగర్ అంటే అది సాధించాలి అన్న ఆ దృఢమైన సంకల్పము ఉన్నప్పుడు మనము ఏదైనా ఒక పని చెయ్యాలి అని అనుకున్నప్పుడు చేస్తూ ఉంటాం. ముందుకెళ్తూ ఉంటాం మనం. సో, ఆ తేజః అందునించే మనకి ఆ తేజం వస్తూ ఉంటుంది. తేజః అంటే ఏంటి? బ్రైట్‌నెస్. బ్రైట్‌నెస్ ఎప్పుడొస్తుంది మనలో? ఆ విగర్ ఉన్నప్పుడు. విగర్ ఎప్పుడొస్తుంది? దృఢ సంకల్పం ఉన్నప్పుడు. సో, మనం మెడిటేషన్ చేయాలి హాఫ్ ఎన్ అవర్ అంటే ఖచ్చితంగా ఎళ్లి చేయాలి. కమ్ వాట్ మే నేను మెడిటేషన్ చేస్తాను. లేతే కమ్ వాట్ మే నేను 6 అవర్స్ చదువుకుంటాను. సో, స్టూడెంట్స్‌కి ఇది అవసరమే. పెద్దవాళ్ళకి అవసరమే. ఇంకొంచెం కొద్దిగా ముసలి వాళ్ళకి అవసరమే. అందరికీ కూడా ఇవి కావాల్సినవే. ఎవరి ఏజ్‌లో కావాల్సిన ఛాలెంజెస్ వాళ్ళకున్నాయి కాబట్టి, భగవద్గీతని మనము మనకి తగ్గట్టుగా అన్వయించుకోవాలి. ఇది స్టాండర్డ్ అయిన మీనింగ్ మనం తీసుకోకూడదు. ఎవరికి వాళ్ళకి అధర్మం చెప్పా కదా ఇందాక. సో, ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు దీన్ని అర్థం చేసుకొని ముందుకెళ్తూ ఉండాలి. ఒక ఏజ్‌లో ఒక రకంగా అర్థమవుతుంది. కొద్దిగా ఒక 10 ఏళ్ళు ఆగి చదివితే ఇదే ఇంకో రకంగా అర్థమవుతుంది. ఎందుకంటే మన కాంటెక్స్ట్ మారిపోతుంది. మన అవసరాలు మారిపోతాయి. మన మన పరిస్థితులు మారిపోతాయి. సో, మనలో సత్వం పెరుగుతూ ఉంటుంది. యాస్ వి గ్రో మన మెచ్యూరిటీ పెరుగుతూ ఉంటుంది. సో, మనకి అర్థమయ్యే విధానం గూడా మారుతూ ఉంటుంది. యాస్ వి గ్రో. అందుకని. తర్వాత అందుకని తేజః చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్షమ. క్షమ మనం చెప్పక్కర్లా. అందరిని క్షమించే గుణం మనకుండాలి. సో, ఇదొకటే కాదు ఫోర్‌బియరెన్స్ అంటే సిట్యుయేషన్‌లో కూడా అది నాట్ ఓన్లీ మనుషులు, సిట్యుయేషన్ కూడా ఒక్కోసారి మనం క్షమిస్తూ ఉండాలి. మన వర్క్ ప్లేస్‌లో గాని, మన ఇళ్ళల్లో గాని, మన రిలేషన్స్‌లో గాని, ఏదైనా కూడా క్షమాగుణం ఉన్నప్పుడు మనకి ఆహ్, మనం స్పిరిచ్యువల్‌గా వి ఆర్ ఎట్ ఏ బెటర్ ప్లేస్ అని మనం అర్థం చేసుకోవచ్చు. స్పిరిచ్యువాలిటీ అంటే ఏదో బయట నుంచి తెచ్చుకునే వస్తువు కాదు. ఇట్ ఈస్ వెరీ మచ్ వితిన్ అస్. సో, మనలో ఉన్న ఆ శుద్ధ సత్వ తత్వాన్ని మనం పెంపొందించుకుంటున్నాం. ఇప్పుడు ఒక పేపర్ ఉంటుంది. ఆ పేపర్ మీద ఒక డాట్ పెట్టామనుకోండి, ఒక బ్లాక్ పెన్‌తో మనం ఆ పేపర్ అంతా వదిలేసి ఆ బ్లాక్ డాట్‌నే చూస్తాం. అది మానవ సహజం. అది వి ఆర్ యూజ్డ్ టు థట్. అలాగే మన మనసులో కూడా అలాంటి డాట్స్ చాలా ఉన్నాయి. పరమాత్మ మన్ని ఆయనలాగానే శుద్ధ సత్వ పదార్థంగానే మనం ఉన్నాము. ఆయనలో పార్ట్ కదా మనము. మరి శుద్ధ సత్వ పదార్థంగా ఉన్న మనకి ఈ బయట ప్రపంచంలో ఉన్న వికారాలు, ఈ బ్యాడ్ థింగ్స్ అన్నీ కూడా మనలో వచ్చి సెటిల్ డౌన్ అయిపోయాయి మన మనస్సులో. ఆ సెటిల్ డౌన్ అయినప్పుడు ఒక్కొక్క దాన్ని మనం గనక తీసేస్తూ ఉంటే మిగిలేదేంటి వైట్ పేపరే కదా! సో, మనం ఆ వైట్ పేపర్‌ని వైట్‌గా చూసుకునే స్థితికి మనం వెళ్ళగలగాలి. అదెప్పుడు పాసిబుల్ అవుతుంది? వెన్ వి ఆర్ ఎరేజింగ్ ఆల్ ద ఇంప్యూరిటీస్ వి అగైన్ కమ్ బ్యాక్ టు అవర్ నార్మల్ స్టేట్. సో, ఇప్పుడు చాలా ఇంప్యూరిటీస్ మనలో ఉండిపోయినాయి. ఆ ఇంప్యూరిటీస్ మేబీ ఇన్ ద నేమ్ ఆఫ్ సెల్ఫిష్‌నెస్, ఇన్ ద నేమ్ ఆఫ్ యాంగర్, ఇన్ ద నేమ్ ఆఫ్ గ్రీడ్, ఇన్ ద నేమ్ ఆఫ్ లస్ట్ ఏదన్నా తీసుకోండి. అవన్నీ కూడా ఇంప్యూరిటీసే కదా! విచ్ ఈస్ ఎఫెక్టింగ్ అవర్ పర్సనాలిటీ, విచ్ ఈస్ ఎఫెక్టింగ్ అవర్ మైండ్, విచ్ ఈస్ ఎఫెక్టింగ్ అవర్ సోల్. సో, వీటనన్నిటిని కూడా మనం దూరం చేసుకోవాలి. అది అందుకని క్షమ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ధృతి. ధృతి అంటే ఏంటి అంటే మనస్థైర్యం. అంటే ఏదో అయిపోతుంది అన్న భయం. వెన్ వి ఆర్ స్టార్టింగ్ ఎ వర్క్ కొన్ని యాంక్సైటీస్ ఉంటాయి మనకి. అట్లాగే కొన్ని ఆహ్, డౌట్స్ ఉంటాయి. ఏది ఈ పని సక్సెస్ అవుతుందా? లేదా? లేకపోతే మధ్యలో ఆపేయాల్సొస్తుందా? అనే ఆ డౌట్స్ ఎప్పుడూ విల్ బి క్యారింగ్. కాకపోతే వాటిని మనం ఆహ్, ఆహ్, క వి కెన్ ఓవర్‌కమ్ దెమ్ అండ్ వి కెన్ స్టిక్ టు అవర్ అదే మన గోల్ ఏదైతే ఉంటుందో దానికి స్టిక్ అవ్వచ్చు మనం. సో, ఆ ధృతి, మనస్థైర్యం అన్నమాట. అంటే మనస్సుని ఎప్పుడు స్ట్రాంగ్‌గా పెట్టుకోవడం. భయం ఉంటుంది. భయం ఉన్నా కూడా అందుకే అభయం అన్నాడు. ఫస్టే అన్నాడు అభయం అని. ఇటువంటి భయాలేవి వద్దు నీకు. యూ ట్రై టు డూ యువర్ వర్క్ ఇన్ యువర్ పేస్. అప్పుడేమవుతుంది? లీవ్ ద రిజల్ట్ టు మీ. అప్పుడు ఇంక నీ మీద ఏ భారం లేదు కదా! యూ ఆర్ వర్కింగ్ ఓన్లీ యాస్ ఎన్ ఇన్‌స్ట్రుమెంట్. సో, అలాంటి ఇప్పుడు వి ఆర్ యూజింగ్ ఎ కంప్యూటర్. డస్ కంప్యూటర్ హావ్ ఎనీ ఎమోషన్స్? మనం ఏం టైప్ చేస్తే అదే ఇస్తుంది. ఇట్ డస్ నాట్ హావ్ ఎనీ ఎమోషన్స్ కదా! లైక్‌వైస్ మనం గూడా ఒక మెషిన్ లాంటి వాళ్ళమే.
though we have a mind and a buddhi and an intellect, but more or less we are acting on the um, signs of the Lord కదా. సో అందుకని మనం ఏంటంటే నేను ఒక ఇన్స్ట్రుమెంట్ ని అనుకుని వర్క్ చేస్తే మనకి ఈ ధృతి కూడా నిలుస్తుంది. మళ్ళీ ఈ ధృతి గురించి కూడా 18th చాప్టర్ లో విస్తారంగా చెప్తారు. వి విల్ సీ వెన్ వి ఆర్ లెర్నింగ్ 18th చాప్టర్. అట్లాగే శౌచం, ప్యూరిటీ. ప్యూరిటీ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ప్యూర్ గా ఉండాలి మనం. నాట్ ఓన్లీ అవుట్ సైడ్ ప్యూరిటీ, ఇంటర్నల్ ప్యూరిటీ కూడా చాలా ఇంపార్టెంట్. వి ఆల్ టేక్ బాత్ ఎవ్రీ డే. ఎందుకు? టు క్లీన్ అవర్ బాడీ. అట్లాగే వీ హ్యావ్ టు క్లీన్ అవర్ ఇంటర్నల్ ఆర్గన్స్ ఆల్సో. అందుకని దానికి మనం చాలా చేస్తూ ఉంటాం. ఎక్సర్సైజెస్ చేస్తాము, అట్లాగే వేడి నీళ్ళు తాగుతాము, లేకపోతే ఇంకేదో ఫుడ్ మంచిగా తీసుకుంటాం. ఇవన్నీ కూడా మన ఇంటర్నల్ ఆర్గన్స్ ని మెయింటైన్ చేసుకోవడానికి. బట్ వాట్ హ్యాపెన్ టు ద మైండ్? We are only thinking about the external body or the internal organs. Then what about the mind? The mind is the key factor kada. It is that it is the main thing which is ante creating all the fuss in our for us. అందుకని మైండ్ ని కూడా క్లియర్ గా ఉంచుకోవడం. సో యాజ్ ఐ సెడ్, ఇంప్యూరిటీస్ ని ఒక్కొక్కటి మనం తీసేసుకుంటూ ఉంటే, ఎప్పటికప్పుడు అనలైజ్ చేసుకుంటూ, మైండ్ ఆల్సో విల్ బికమ్ ప్యూర్. సో దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. దెన్ అద్రోహ అంటే ఎనిమిటీ. ఎవరితోనూ ఎనిమిటీ వద్దు. సేమ్ థింగ్ వాస్ డిస్కస్డ్ ఇన్ 12th చాప్టర్ ఆల్సో. సమశత్రౌచ మిత్రేచ అన్నారు. సో సో బీ ఈక్వల్ టు యువర్ ఫ్రెండ్ అండ్ ఫో. అసలు అంటే ఎనిమిటీ వద్దు అంటే అందరినీ ఈక్వల్ గా చూడడమే. మళ్ళీ ఇందాక క్షమాగుణ అనుకున్నాం కదా. వెన్ వీఆర్ ఫోర్ గివింగ్ ఎవ్రీబడి, వెన్ we have that forbearance, where is this enmity coming from? ఎనిమిటీ అనేది ఉండదు ఇంకా. సో కొన్ని మనం ఎలిమినేట్ చేసేసుకుంటూ ఉండాలన్నమాట. సో కొన్ని ఫ్యాక్టర్స్, కొన్ని అట్రిబ్యూట్స్ మనలో వస్తే, కొన్ని అట్రిబ్యూట్స్ ఆటోమేటిక్ గా వెళ్ళిపోతాయి. బికాస్ ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్. సో మన క్షమాగుణం ఉంటే మనం ఇంక ఎనిమిటీ మీద ఎక్కువ వర్క్ చేయక్కర్లేదు. బికాస్ దిస్ విల్ టేక్ కేర్ ఆఫ్ దాట్. అట్లాగే నెక్స్ట్ నాతిమానిత, ప్రైడ్ కూడా వద్దు అంటున్నాడు. సో ఆల్ ఆఫ్ us హ్యావ్ అ లిటిల్ మోర్ ఆర్ లెస్ ప్రైడ్. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ ద సక్సెస్ ఆర్ బికాస్ ఆఫ్ ద పొజిషన్ వీఆర్ ఇన్, ఆర్ మన పక్క వాళ్ళని చూసి కంపారిజన్ వల్ల కానీ, వాట్ ఎవర్ ఈస్ ద రీజన్, మోస్ట్ ఆఫ్ us హ్యావ్ దిస్ ప్రైడ్ ఫ్యాక్టర్ ఇన్ us. సో ఆ ప్రైడ్ ఫ్యాక్టర్ కూడా మనని స్పిరిచువల్ గా ఎదగనివ్వదు. అంటే మన మైండ్ ని ప్యూర్ చేసుకోవడానికి అది అడ్డుపడుతూ ఉంటుంది. సో ఈ ప్రైడ్ ని కూడా మనం వదిలేసుకోవాలి. సో ఈ 26 క్వాలిటీస్ ఐ హోప్ మీరందరికి బాగా అర్థమైంది అనుకుంటున్నా. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఇన్ అవర్ ట్రాన్స్ఫర్మేటివ్ జర్నీ. ఎందుకంటే ఇప్పుడు 12th చాప్టర్ లో కూడా మనం చూసాము, 35 భక్త క్వాలిటీస్ అంటే దట్ ఈస్ నథింగ్ బట్ టు ట్రాన్స్ఫార్మ్ అవర్ సెల్స్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్. బికాస్ హ్యూమన్ బీయింగ్ ఒక్కడికే ఈ మనసు బుద్ధి ఇచ్చాడు దేవుడు, ఇంకే జీవికి ఇవ్వలేదు. సో మనం వాటిని యూజ్ చేసుకుని వీ షుడ్ బి ఏబుల్ టు గ్రో స్పిరిచువల్లీ. సో ఇప్పుడు 1 to 26 క్వాలిటీస్ అయిపోయాయి, దైవీ లక్షణాలు. నెక్స్ట్ 4th శ్లోకంలో ఈస్ టాకింగ్ అబౌట్ 6 క్వాలిటీస్ విచ్ ఆర్ ఆఫ్ డెమనిక్ నేచర్. అంటే ఆసురీ లక్షణాలు అన్నమాట. అంటే ఈ లక్షణాల వల్ల మనము పరమాత్మకి దూరం అయిపోతూ ఉంటాం. ఫస్ట్ది దంభః అంటున్నాడు. దంభో దర్ప, ఆ శ్లోకం దంభః అంటున్నాడు. దంభః అంటే హిపోక్రసీ. మోస్ట్ ఆఫ్ ద టైమ్ వాట్ వీ డూ ఇస్, మనం లేనిది తెచ్చి పెట్టుకుంటూ ఉంటాం. లేకపోతే ఒకళ్ళ దగ్గర మనం నలుగురు ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు ఏదో బెటర్ పొజిషన్ లో ఉంటే మనం లేనిది తెచ్చి పెట్టుకుని హిపోక్రాటిక్ బిహేవియర్ చేస్తూ ఉంటాం. అంటే ఆ సత్యము లేనప్పుడు హిపోక్రసీ వస్తుంది. దట్ ఈస్ ఆల్సో అగైన్ యూ హావ్ టు రిలేట్ టు ద దైవీ గుణ. సత్యము లేనప్పుడు మనం అసత్యాన్ని సత్యం చేయాలని ట్రై చేయకూడదు ఎప్పుడు కూడా. సో సత్యాన్ని ఒక్కొక్కసారి దాచిపెడతాం అవసరం కొద్దీ. దట్ ఈస్ మ్యానిపులేషన్. దట్ ఈస్ ఓకే టు సమ్ ఎక్స్టెంట్. బట్ మనము అసత్యాన్ని సత్యం చేయాలని చూస్తూ ఉంటాం ఒక్కొక్కసారి. ఇన్ ద ప్రాసెస్ ఏం చేస్తాం అంటే మనం అబద్ధాలు చెప్పడం ట్రై చేస్తాం. ఆ అబద్ధాన్ని నిజం చేయడానికి ఇంకో అబద్ధం చెప్తాం. ఇవన్నీ మనం చూస్తూనే ఉంటాం లైఫ్ లో. మనకి ఇది ఏది కొత్త కాదు, కాకపోతే ఆ వర్డ్ మనకు తెలియదు అంతే. దమహ అనేది మనకు తెలియదు. బట్ ఇది మనం డైలీ మనకు అందరికీ అయ్యే ఇదే. మనం పక్కవాడి దగ్గర తక్కువ అవ్వకూడదు, అలాగే మనం నిలుపుకోవాలి అంటే హిపోక్రసీ. దర్పహ అంటే ఆరోగెన్స్. సక్సెస్ వల్ల రావచ్చు ఆరోగెన్స్, లేకపోతే బై నేచర్ కొంతమంది రజోగుణం ఎక్కువ ఉంటే ఆరోగెన్స్ వస్తుంది. అట్లాగే కొంతపాటు తమోగుణము, రజోగుణమే మెయిన్.
దంభః, దర్పః ఇవి 2 ఉన్నప్పుడు ఏమవుతుంది కంపారిజన్ వస్తూ ఉంటుంది మనకి. సో, ఆ కంపారిజన్ వచ్చినప్పుడు ఈ క్వాలిటీస్ మనలో తెలియకుండానే దూరిపోతాయి. అలాగే అభిమానః అంటే ఈగో. సెల్ఫ్ ఈగో అంటే నేనే, నాది, ఐ యామ్ డూయింగ్ దిస్ వర్క్, ఐ యామ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్. నేను లేకపోతే లేదు, ఈ ప్రపంచమే ఆగిపోతుందంటారు కొంతమంది. నేను లేకపోతే ఈ ఇల్లేమైపోతుందో అనుకుంటారు. ఎవ్వరు లేకపోయినా ఏది ఆగదు. దట్ ఈస్ దిస్ వరల్డ్. ఎందుకంటే మనం చెస్‌లో ఎట్లయితే ఒక కాయిన్ పక్కన పెడితే గేమ్ నడిచిపోతూనే ఉంటుందో, అట్లాగే మన లైఫ్ కూడా ఒక్కళ్ళు లేకపోయినా లైఫ్ ఆగిపోతుందనుకోవడం తప్పు. చాలా మంది ఆ భ్రమలో బతికేస్తూ ఉంటారు. నేను లేకపోతే ఈ ప్రపంచం నడవదు, మా ఇల్లు నడవదు, మా ఆఫీస్ నడవదు, ఏది నడవదు అనుకుంటారు. బట్ మనం ఎంత అజ్ఞానంలో ఉన్నామంటే ఏ ఒక్కళ్ళు లేకపోయినా కూడా అన్నీ నడుస్తూనే ఉంటాయి. నోబడీ ఈస్ పర్మనెంట్ ఆన్ దిస్ ఎర్త్. ఇన్ దిస్ లైఫ్ ఎవ్రీబడీ ఆల్ ఆఫ్ అస్ ఆర్ జర్నీలో ఉన్నాము. ఒక చోట ఎక్కడో దిగిపోవాలి అంతే. అది ఆ ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్‌ని మనం గనక అర్థం చేసుకుంటే, ఇంక మనకి దంభము ఉండదు, దర్పము ఉండదు, అశాంతి ఉండదు. ఎవ్రీథింగ్ విల్ బి నార్మల్. అంటే నడుస్తూ ఉంటుంది, నడిపిస్తున్నాం అంతే. అక్కడ ఎప్పుడు గూడా అలాగే ఉండాలి. నెక్స్ట్ క్రోధః. ఎప్పుడైతే అభిమానం ఉండదో, క్రోధం గూడా ఉండదు. నేనే చేశాను అనుకుంటాం మనం. మనం మనసులో చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటాం. చాలా మంది మనం అబ్జర్వ్ చేస్తాం. ఈవెన్ చిన్న చిన్నవి ఇంట్లో సపోజ్ వి కుక్ సంథింగ్ అండ్ వి ఎక్స్‌పెక్ట్ ద పీపుల్ టు మనని పొగడాలనుకుంటాం. బట్ అవతల నుంచి ఆ రియాక్షన్ రాదు. లేకపోతే అపోజిట్ రియాక్షన్ వస్తే మనకు కోపం వచ్చేస్తుంది. నేనింత కష్టపడి చేస్తే నాకు నువ్వు పొగడకపోగా నువ్విట్లా అంటావా అని. సో, ఈ చిన్న చిన్నవి మనము ఇంట్లో డైలీ మనం అబ్జర్వ్ చేస్తూనే ఉంటాం. సో, ఈ చిన్న చిన్న కరెక్షన్స్ ఎవ్రీథింగ్ షుడ్ స్టార్ట్ ఎట్ హోమ్. సో, మనము ఇంటర్నల్‌గా ట్రాన్స్‌ఫార్మ్ చేసుకుంటూ, మన ఇంట్లో ట్రాన్స్‌ఫార్మ్ చేసుకుంటూ, సొసైటీలో ట్రాన్స్‌ఫార్మ్ చేసుకుంటూ, అప్పుడు గాని మనం యస్మాన్నో ద్విజతే లోకః, లోకాన్నో ద్విజతే చయః ఆ స్టేట్‌కెళ్ళలేము. అంటే యూ ఆర్ నాట్ బీయింగ్ ఇన్‌ఫ్లూయెన్స్డ్ బై ఎనీబడీ అండ్ నోబడీ కెన్ ఇన్‌ఫ్లూయెన్స్ యూ. ఈ స్టేట్‌కెళ్ళాలంటే మనం ఇవన్నీ ఇక్కడ ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ షుడ్ బిగిన్ ఫ్రమ్ వితిన్. అప్పుడు గాని మనకి ఆ స్టేట్‌కి మనం వెళ్ళలేము. తర్వాత పారుష్యం అంటే హార్ష్‌నెస్. ఇవన్నీ కూడా రిలేటెడే. యారోగెన్స్ అలాగే ఈగో, యాంగర్ ఉన్నప్పుడు హార్ష్‌నెస్ ఆటోమేటిక్‌గా వస్తుంది. హౌ కెన్ మృదు భాష ఎలా అవుతాడు వాడు? ఇవన్నీ ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా హార్ష్ భాష మాట్లాడతాడు. సో, ఎట్లైనా అవతల వాళ్ళని కొట్టినట్టు మాట్లాడతారు. లేకపోతే బాధపడేటట్టు మాట్లాడతారు. వాటెవర్. సో, ఇవన్నీ కూడా సీక్వెన్స్‌లో వస్తూ ఉంటాయన్నమాట. సో, తర్వాత హ్మ్. పారుష్యమేవచ. సో, లాస్ట్ ఏంటంటే అజ్ఞానం. ఇగ్నోరెన్స్. ఇవన్నీ కూడా ఇగ్నోరెన్స్ వల్లే వస్తున్నాయి. ఇగ్నోరెన్స్ అబౌట్ వాట్? వి ఆర్ ఫర్గెట్టింగ్ అబౌట్ ద నేచర్ ఆఫ్ అవర్ సెల్ఫ్. సో, ఇగ్నోరెన్స్ అబౌట్ ద నాలెడ్జ్ ఆర్ ఇగ్నోరెన్స్ అబౌట్ ద సెల్ఫ్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్. అందుకనే మనము సెకండ్ చాప్టర్ నేను ఫస్ట్ డీల్ చేసింది ఎందుకు అంటే ఇది మాడ్యూల్ 1లో పెట్టుకున్నా మనము. నేను ఫస్ట్ అండ్ సెకండ్ చాప్టర్స్ డీల్ చేసిన రీజన్ ఏంటంటే మనకి ఫస్ట్ కోశాల్లో ఎలా ఎఫెక్ట్ అవుతాయి? అట్లాగే సెల్ఫ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి చెప్పడం కోసం ఆ 2 చాప్టర్స్ డీల్ చేసి ఐ కేమ్ టు 16. సో, ఇక్కడ అజ్ఞానం అబౌట్ ద ఇగ్నోరెన్స్ అబౌట్ ద సెల్ఫ్. అంటే నా నేచర్ ఆఫ్ ద సెల్ఫ్ గురించి నేను మర్చిపోతున్నాను. మర్చిపోయినప్పుడు ఏమవుతుంది? సో, ఐ యామ్ ఎ ప్యూర్ కాన్షియస్‌నెస్ అన్నది మర్చిపోయినప్పుడు వి ఓన్లీ అసోసియేట్ అవర్ సెల్వ్స్ విత్ ద బాడీ, విత్ ద మైండ్, విత్ ద ఇంటెలెక్ట్ అండ్ విత్ ద సరౌండింగ్స్. సో, ఇట్లా ఈ అజ్ఞానాన్ని మనం వదిలేసినప్పుడు ఇవన్నీ కూడా ఆటోమేటిక్‌గా తగ్గిపోతూ ఉంటాయి. సో, నెక్స్ట్ శ్లోక 5లో ఏం చెప్తున్నారంటే, మనకెప్పుడైతే దైవీ గుణాలుంటాయో అది ఆనందాన్నిస్తుంది మనకి, శాంతినిస్తుంది. అలాగే ఈ ఆసురీ గుణాలున్నప్పుడు బాండేజ్ అంటే కర్మకి కారణం అవుతాయి అవి. కర్మ బంధాలకు కారణమవుతాయి. ఎప్పుడైతే మనం ఇటువంటి ఈ దంభము, దర్పము, అభిమానము, క్రోధము, పారుష్యము, అజ్ఞానము వీటిలతో మనం వర్క్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనం రిజల్ట్ ఓరియెంటెడ్‌గా ఉంటాం. ఎప్పుడైతే రిజల్ట్ ఓరియెంటెడ్‌గా మనం వర్క్ చేస్తామో, ఆ రిజల్ట్ పాజిటివ్‌గా వస్తే ఒక రకంగా బిహేవ్ చేస్తాం. నెగెటివ్‌గా వస్తే ఒక రకంగా బిహేవ్ చేస్తాం. అల్టిమేట్‌గా ఏదైనా కూడా బంధాలలో చిక్కుకొని పోతాం. బంధాల్లో చిక్కుపోవడం ఏంటి అంటే వి ఆర్ యాడింగ్ కార్మిక్ రిలేషన్స్, కార్మిక్ బాండేజెస్ టు అవర్ సోల్ మాట. ఆ సోల్ యొక్క నేచర్‌ని మనం అర్థం చేసుకోకుండా దాన్ని వేరేవి తగిలిస్తున్నాం యాక్చువల్‌గా. మన బుద్ధి, ఇంటెలెక్ట్‌తో సోల్‌ని మనం ఫ్రీ చేయాలి. ఫ్రీ చేయాల్సింది పోయి మనం ఏం చేస్తున్నాం దాన్ని ఇంకా ఇంకా బాండేజెస్‌లో ఇరికిస్తున్నాం. సో, అందుకని వీళ్ళేమవుతుందంటే ఆ బాండేజెస్ వల్ల
ఇట్ లీడ్స్ టు మోర్ అండ్ మోర్ ఫర్దర్ జన్మాస్. అది బాండేజ్ వల్ల వచ్చే మేజర్ డిసడ్వాంటేజ్ అన్నమాట. సో అండ్ దట్ మీన్స్ యు ఆర్ గోయింగ్ ఫార్దర్ అండ్ ఫార్దర్ టు ద పరమాత్మ. ద మోర్ అండ్ మోర్ జన్మాస్ యు టేక్, మనలో ఆ విచక్షణ పెరుగుతూ ఉండాలి గాని కిందకెళ్ళకూడదు కదా! సో అందుకని బాండేజెస్ ని తగ్గించుకుంటూ ఉండాలి. సో ఇప్పుడేమంటున్నాడు అర్జునతో చెప్తున్నాడు. అర్జున, నువ్వు దైవీ గుణాలతోనే పుట్టావు. డోంట్ వరీ అని చెప్తున్నాడు. ఎందుకంటే దైవీ ఆసురి లక్షణాలు చెప్పి నీలో దైవీ గుణాలే ఉన్నాయి అని చెప్పి నెక్స్ట్ సెక్షన్‌కి వెళ్దాము. సో ఆసురి క్యారెక్టర్స్ ఇక్కడ 6-18 శ్లోకాలు హి హాస్ డెల్ట్ విత్ 43 మోర్ అసుర క్యారెక్టరిస్టిక్స్. అంటే అసుర ప్రవృత్తి గల వాళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తారు. ఇది 43 టాపిక్స్ కవర్ చేశారు ఇక్కడ. అయితే మనకి నంబర్ చూసి వి మేబీ చాలా భయమేస్తుంది మనకి. ఏంటి 43 అసుర లక్షణాలు ఉన్నాయి. అంటే ఏంటంటే మనం అందరం కూడా మోస్ట్‌లీ ఈ కేటగరీలోనే పడుతున్నాం. ఎందుకంటే మనం అందరం కూడా తెలుసో తెలియకో ఈ కేటగరీలో పడి మనం ఇట్లా బిహేవ్ చేస్తున్నాం కాబట్టి మోర్ హి హాస్ డెల్ట్ విత్ దీస్ యాస్పెక్ట్స్. అంటే మనం ఒక్కొక్కటి ఇవి వదిలించుకుంటూ ఉన్నప్పుడు విల్ గో టు ద దైవీ లెవెల్. సో ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఏమంటున్నారంటే ఈ ప్రవృత్తించ నివృత్తించ జనాన విదురాసురాః న శౌచం నాపి చాచారః న సత్యం. ఇక్కడ ఏమంటున్నారంటే ప్రవృత్తి అంటే మంచి నడవడిక ఏదో, వీళ్ళు ఈ ఆసురి లక్షణాలు ఉన్న వాళ్ళకి మంచి ఏదో చెడేదో తెలుసుకోలేకపోతారు. సో వాళ్ళ ఇగ్నోరెన్స్ ఆఫ్ డ్యూటీ అండ్ వాళ్ళ మైండ్ లెవెల్ అక్కడే ఉండిపోతుంది. సో ఏది కరెక్టో ఏది రాంగో కూడా తెలుసుకునే స్థితిలో వాళ్ళు ఉండరు. అండ్ ల్యాక్ ఆఫ్ ప్యూరిటీ, మనం ఇందాక అనుకున్నాం కదా, మైండ్ లో ప్యూరిటీ ఉండదు. అండ్ నెక్స్ట్ ఈ దీని వల్ల వాళ్ళ బిహేవియర్ కూడా కరెక్ట్ గా లైన్ లో ఉండదు. సో అందుకే ఇంకోటి ఏంటంటే వాళ్ళు దే ఆర్ ఆల్వేస్ ఫార్ ఫ్రమ్ ద ట్రూత్. ఎప్పటికప్పుడు అబద్ధాలు చెప్తూ లేకపోతే ఆహ్, అసత్యాన్ని సత్యం చేయాలనుకోవడం, ఇవన్నీ మనం ఇందాక అనుకున్నాం గదా! సో ఈ 6 శ్లోకాలు కూడా, ఈ 12 శ్లోకాలు కూడా మనం ముందు చెప్పుకున్న 6 లక్షణాల మీంచే వెళ్తాయి. సో యూ జస్ట్ ట్రై టు అండర్‌స్టాండ్. సో ఇక్కడేంటి వాళ్ళకి మంచి చెడు తెలుసుకోలేరు. ప్యూరిటీ ఉండదు. అండ్ నెక్స్ట్ దానివల్ల వ్యవహారికంగా తప్పుడు పనులు చేస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ సత్యానికి దూరంగా ఉంటారు. అండ్ నెక్స్ట్ ఇంకోటేంటంటే అసత్యం అప్రతిష్టంతే. ఆహ్, ఈ ఈ మోరల్ ఆర్డర్ ఉండదు కదా! ఫాల్స్ అండర్‌స్టాండింగ్ అన్నీ కూడా రాంగ్‌గా అర్థం చేసుకుంటూ ఉంటారు. ఏది కరెక్టో, ఏది రాంగో వాళ్ళకి తెలియనప్పుడు దే మోస్ట్‌లీ టేక్ అన్ ఈజీ పాత్ అండ్ దే ఎండ్ అప్ డూయింగ్ రాంగ్ థింగ్స్. సో అది అక్కడ ఇది ఈ అప్రతిష్టం అంటున్నాడు. సో అది. తర్వాత అనీశ్వరం అంటే దేవుడు ఎగ్జిస్టెన్స్‌ని ఖాతరు చేయడు. ఈశ్వరం, అనీశ్వరం అంటున్నాడు. అంటే ఈశ్వరుడు ఒకడున్నాడు. మనం కొన్ని కొన్ని సార్లు ఒక్కోసారి దేవుడి మీద ప్రేమతో కాకపోయినా భయంతో అయినా కొన్ని పనులు చేస్తూ ఉంటాం. మనకి చిన్నప్పటి నుంచి కూడా కొన్ని అలవాటు చేశారు మన పెద్దవాళ్ళు. నువ్వు తప్పు చేస్తే నీ కళ్ళు పోతాయి. దేవుడు నీ కళ్ళు తీసేస్తాడంట. అంటే చిన్నప్పటి నుంచి మనలో ఆ భయాన్ని పెట్టారు. తప్పు చెయ్యకూడదు. అబద్ధం చెప్తే నీ నాలుక తెగిపోతుందని చిన్నప్పుడు మన పేరెంట్స్ అలా చెప్పుంటారు కదా! సో అట్లా మనకి చిన్నప్పటి నుంచి కొన్ని కొన్ని మనకి ఎక్కిచ్చేసారు మన పేరెంట్స్. సో వీటి వల్ల ఏమవుతుందంటే మన మోరల్ ఆర్డర్ అనేది నిలబడుతుంది. సో యాస్ వి గ్రో అప్ చిన్నప్పుడు అదలా చెప్పారు. కానీ యాస్ వి గ్రో అప్ మనకి ఏ దేవుడు కూడా వచ్చి మనని కొట్టడు కదా! సో నెక్స్ట్ వి రియలైజ్ దట్ ఈవెంచువల్‌గా మనం రియలైజ్ అవుతాం. బట్ అట్‌లీస్ట్ కొంత భయంతో అయినా చేస్తూ ఉంటాం. పాప భీతితో చేస్తూ ఉంటాం కొన్ని కొన్ని మంచి పనులు. సో ప్రేమ లేకపోయినా భయంతో అయినా కొన్ని చేస్తాము. అందుకని ఈ మోరల్ ఆర్డర్ అనేది వాళ్ళకుండదు. ఆ ఆసురి లక్షణం ఉన్న వాళ్ళకి భయము ఉండదు, ప్రేమ ఉండదు, భక్తి ఉండదు, ఏది ఉండదు. సో, అందుకని వాళ్ళేం చేస్తారు, అసలు దేవుడి ఎగ్జిస్టెన్స్‌ని వాళ్ళు ఖాతరు చేయరు. వాళ్ళకేం కావాలో అది చేస్తూ ఉంటారు. తర్వాత అపరస్పర సంభూతం. అంటే ఈ ప్రపంచము దేని వల్ల నడుస్తోంది? ఒక ఈశ్వర శక్తి వల్ల, లేకపోతే పరమాత్మ యొక్క ఆయన యోగమాయ వల్ల, ఇవన్నీ కూడా పరమాత్మ వల్ల జరుగుతున్నాయి కదా! సో, ఆ పరమాత్మ ఏది కూడా పరమాత్మకి అట్రిబ్యూట్ చేయరు వాళ్ళు. అంతా వాళ్ళది. ఎంతసేపు వాళ్ళ సెల్ఫ్ ఆత్మస్తుతి అన్నమాట. అంటే వాళ్ళ గురించి వాళ్ళు పొగుడుకోవడం, వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకోవడం, ఇవే చేస్తూ ఉంటారు. అసలు శాస్త్రం లేతే అసలు ఏంటి కరెక్ట్ థింగ్ ఏంటి? ఎవరి నుంచి తెలుసుకునే ప్రయత్నం చేయరు. సో, అనీశ్వరము, అపరస్పర సంభూతం అంటే ఇవి 2 కూడా రిలేటెడే. బికాస్ దే డోంట్ రికగ్నైజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ గాడ్. గాడ్‌కి ఏం కావాలో వాళ్ళు ఎందుకు చేస్తారు? గాడ్‌కి కావాల్సింది ఏది చేయరు.
అట్లాగే ఇప్పుడు ఈ ప్రపంచం అంతా కూడా కోరికల మీద, డిజైర్స్ మీద నడుస్తోంది. సో, ఆ కోరికలు తీర్చుకోవాలి, డిజైర్స్ తీర్చుకోవాలి, దాని మీదే ఉంటారు. అందుకని కామహైతుకం అంటున్నాడు. సో, ఇది ఆశ్రయ గుణాలు ఉన్నవాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, ఈ వాళ్ళ కోరికలు తీర్చుకోవడం కోసము ఏదైనా చేస్తారు వాళ్ళు. దే టేక్ రాంగ్ రూట్స్, లేకపోతే అసత్యం ఆడతారు, లేకపోతే పరమాత్మని ఖాతరు చేయరు. ఇవన్నీ కూడా ఆసురి లక్షణాలు. తర్వాత సెల్ఫ్ డిస్ట్రక్టివ్. ఇవన్నీ వీటి వల్ల ఏమవుతుంది, వాళ్ళకి క్రూయల్ డీడ్స్ చేయడం వల్ల ఆహ్, ప్రపంచాన్ని, ప్రపంచాన్ని డిస్ట్రక్ట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం చూసే ఈ చాలా రౌడీస్ గాని, లేకపోతే స్మగ్లర్స్ గాని, లేకపోతే వాటెవర్ టెర్రరిస్ట్‌లు కానీ, వాళ్ళందరూ ఆసురి లక్షణాలు ఉన్నవాళ్ళే. దే డోంట్ నో వాళ్ళు వాళ్ళు నమ్మిందే వాళ్ళు చేస్తారు. ఏది కరెక్ట్, ఏది మంచి ప్రపంచానికి అది పట్టించుకోరు. వాళ్ళ మూర్ఖంగా వాళ్ళేం మాట్లాడితే అదే చేస్తూ ఉంటారన్నమాట. సో, దానివల్ల ఏమవుతుంది, వాళ్ళకి బుద్ధి అనేది అసలు వాళ్ళకి పైన విజ్ఞానమయ కోశం ఒకటి, ఆనందమయ కోశం ఒకటి ఉంటుందని తెలీదు. ఎంతసేపు ఆ కోశంలోనే కొట్టుకుని ఇదైపోతూ ఉంటారు. ఆ ఎమోషన్స్ వల్ల, కోరికల వల్ల దాన్ని తీర్చుకునే ప్రయత్నంలో అక్కడే ఉంటారు వాళ్ళు. సో, దానివల్ల ఏమవుతుంది, వాళ్ళని వాళ్ళు డిస్ట్రక్ట్ చేసుకుంటున్నారు. అట్లాగే ప్రపంచాన్ని గూడా డిస్ట్రక్ట్ చేస్తున్నారు. సెల్ఫ్ డిస్ట్రక్షన్ ఎందుకు? బికాజ్ వాళ్ళలో ఉన్న పరమాత్మ, అది నెక్స్ట్ చెప్తారు చూద్దాము. సో, వాళ్ళలో ఉన్న పరమాత్మ, అందులో ఉన్నది, మనలో ఉన్నది పరమాత్మ చైతన్యం కదా! వెన్ యూ ఆర్ నాట్ అండర్‌స్టాండింగ్ థట్, యూ ఆర్ క్రియేటింగ్ ట్రబుల్ టు థట్. కదా! పరమాత్మ చైతన్యానికి మనము ట్రబుల్ క్రియేట్ చేస్తున్నాము. సో, దానివల్ల ఏమవుతుంది, బాండేజెస్‌లో ఇరుక్కొని మళ్ళీ మళ్ళీ జన్మలు తీసుకుంటూ ఉంటారు. సో, అది చెప్తారు మళ్ళీ. సో, చూద్దాం. సో, ఇంకోటేంటంటే, సో, దే ఆర్ డ్రివెన్ బై డిజైర్స్. వాళ్ళ లైఫే ఇట్ ఈస్ డ్రివెన్ బై డిజైర్స్. తర్వాత దంభమాన మదాన్వితాహ. ఇందాక చెప్పుకున్నాం కదా! దంభము అంటే హిపోక్రసీ, తర్వాత ప్రైడ్, యారగెన్స్, ఇవన్నీ మనం ఇందాక చెప్పుకున్నాం కదా! ఫస్ట్ 6 లక్షణాల్లో. సో, వాటి వల్ల ఏమవుతుంది, ఎంతసేపు ఫాల్స్ వాల్యూస్ అన్నమాట. దే డోంట్ కమ్ టు ద ట్రూ వాల్యూ. అసలు ట్రూ వాల్యూ ఏంటి? ధర్మం ఏంటి? వాళ్ళు నమ్మిందే ధర్మం అనుకుంటారు. అసలు ధర్మం ఏంటి అని వాళ్ళు పట్టించుకోరు. అలాగే ఇంప్యూర్ ప్రాక్టీసెస్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు చాలా మంది వీళ్ళు చేసే టెర్రరిస్ట్‌లు ఒక్కళ్ళే కాదు. చాలా ఆహ్, వేరియస్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు చాలా మంది. విచ్ ఈస్ నెగెటివ్ ఎనర్జీ ఇచ్చే బ్లాక్ మ్యాజిక్ లాంటి యాక్టివిటీస్ గాని, అంటే వాళ్ళ కోరిక అన్నమాట. ఆ కోరిక, ఏదో కోరిక నాకు సిద్ధించాలి. దే టేక్ అప్ క్షుద్ర పూజాస్, లేతే బ్లాక్ మ్యాజిక్, లేకపోతే టెర్రరిస్ట్ యాక్టివిటీస్, స్మగ్లింగ్ యాక్టివిటీస్, విచ్ ఆర్ ఆల్ డిస్ట్రక్టివ్ టు దేర్ సెల్ఫ్ అండ్ టు ద సొసైటీ ఆల్సో. సో, ఇవన్నీ కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు. దెన్ వాళ్ళకెప్పుడు దీని వల్ల ఏమవుతుందంటే దే ఆర్ నెవర్ హ్యాపీ. ఎప్పుడు ఎండ్‌లెస్ వరీస్ అన్నమాట. ఎప్పుడూ కూడా వరీ అవుతూనే ఉంటారు. అట్లాగే అంటిల్ డెత్ ఏదో ఒక కోరిక పెట్టుకుని, ఆ కోరిక తీరలేదనో, లేతే తీరితే ఇంకోటి కావాలనో, లేకపోతే వాళ్ళకి కావాల్సింది రాలేదనో, ఇంకా ఇట్లా చేస్తే బావుంటుందనో, ఇవన్నీ ఆ వర్రీయింగ్ అనేది అంటిల్ డెత్ ఇట్ గోస్ ఆన్ అండ్ ఆన్ అన్నమాట. దిస్ ఈస్ ఇది ఆసురి ప్రవృత్తి ఇదంతా కూడా. సో, మనం అందరం కూడా మోస్ట్‌లీ ఇవన్నీ చూస్తూనే ఉన్నాం ప్రపంచంలో. మేబీ వి ఆర్ నాట్ ఇంటూ దట్ కేటగరీ. బట్, ఏంటంటే వి ఆర్ కమింగ్ అక్రాస్ దెమ్ కదా! చాలా మంది మన చుట్టూ కూడా చాలా మందికి చేస్తూ ఉంటారు. సో, మనమన్ని మనం విత్‌డ్రా చేసుకోవాలి. ఇటువంటి వాటిల్లో మనం ఇన్‌ఫ్లూయెన్స్ అవ్వకుండా. చాలా మంది పాపం ఇన్‌ఫ్లూయెన్స్ అవుతూ ఉంటారు. ఈవెన్ థో వి ఆర్ అన్‌టచ్డ్, బికాస్ ఆఫ్ ద ఎక్స్‌టర్నల్ ఇన్‌ఫ్లూయెన్స్ మనం ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యి యాక్టివిటీస్ కూడా మనం చేస్తూ ఉంటాం. చాలా మంది మనం ఇట్లా పాడైపోయిన వాళ్ళు చాలా మందున్నారు. ఈవెన్ మన ఓన్ మనకు తెలిసిన కల్ట్‌లో కూడా. సో, ఇది మనల్ని మనం ఎప్పటికప్పుడు ఆహ్, మన్ని మనకి మనము ఆహ్, వార్న్ చేసుకుంటూ ఉండాలి మనం. వార్న్ చేసుకొని మనము దూరంగా ఉండాలి వీటన్నిటికి. సో, నెక్స్ట్ ఏమంటున్నారు? కామ కామోపభోగ పరమాహ. ఎప్పుడు కూడా సెన్సువల్ ప్లెజర్స్ అంటే ఇంద్రియ సుఖాల కోసమే అన్నమాట. వాళ్ళు వర్క్ చేసేదంతా ఇంద్రియ సుఖాల కోసమే. తర్వాత డిజైర్స్, ఇంకా హండ్రెడ్స్ ఆఫ్ డిజైర్స్ ఉంటాయి వాళ్ళకి. ఆశా పాశ శతైర్బద్ధాః. ఎంతసేపు కూడా డిజైర్ డ్రివెన్ అన్నమాట. ఇందాక మనం చెప్పినట్టు ఆ డిజైర్ వల్ల ఏమవుతుంది, కోరిక తీరితే ఒకటొస్తుంది, ఆనందమొస్తుంది. తీరకపోతే బాధొస్తుంది. బాధ నుంచి డిప్రెషనొస్తుంది. డిప్రెషన్ నుంచి ఇంకేదో మతిభ్రాంతొస్తుంది. ఈ లాడర్ ఆఫ్ ఫాల్ చూసాం కదా! సెకండ్ చాప్టర్‌లో. సో, ఇవన్నీ కూడా ఒకదానికొకటి రిలేట్ అయ్యి వాళ్ళ ఎండ్ ఏమవుతుంది అంటే దే ట్రై టు ఆహ్, డిస్ట్రాక్ట్ దెమ్‌సెల్వ్స్ అన్నమాట.
సో వై ఆర్ వి సీయింగ్ అ లాట్ ఆఫ్ సూసైడ్స్ దీస్ డేస్? ఎందుకు అంటే వీటి వల్లే. బికాస్ దేర్ మైండ్ ఈజ్ అట్ ఎ వెరీ లో లెవెల్ అండ్ డిజైర్స్ ఓవర్ పవర్ చేస్తున్నాయి వాళ్ళ బుద్ధిని. తర్వాత సివియర్ కాంపిటీషన్ ఇన్ అండ్ అరౌండ్, అండ్ ఎవరు చెప్పేవాళ్ళు ఉండరు. దే డోంట్ షేర్ విత్ ద పేరెంట్స్, దే డోంట్ షేర్ విత్ ద ఫ్రెండ్స్. ఇవన్నీ ఏమవుతున్నాయంటే పిల్లల్లో బేసిక్ గా పిల్లలందరికీ కూడా ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. బికాస్ యాజ్ దే గ్రో దే ఎంటర్ డిఫరెంట్ రెలమ్ ఆఫ్ యాక్టివిటీస్. ఎప్పుడు కూడా డిఫరెంట్ ఆ లైఫ్ డైనమిక్స్ చేంజ్ అవుతూనే ఉంటాయి. స్కూల్లో ఒక రకంగా ఉంటుంది, ప్రైమరీ స్కూల్లో ఒక రకంగా, హై స్కూల్లో ఒక రకంగా, కాలేజ్ లో ఒక రకంగా, దెన్ వర్క్ ప్లేస్ లో ఒక రకంగా, మ్యారేజ్ రిలేషన్స్ లో ఒక రకంగా. సో ఛాలెంజెస్ అనేవి దే కీప్ ఆన్ కమింగ్. దెర్ ఇస్ నో ఎండ్ టు ద ఛాలెంజెస్. ఛాలెంజెస్ వస్తూ పోతూ ఉంటాయి కాబట్టే సమబుద్ధితో ఉండమని చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ. సో దానికి ఇవన్నీ కూడా మనం విత్డ్రా చేసుకుని వీ హ్యావ్ టు గివ్ అప్ దీస్ థింగ్స్. తర్వాత కామ క్రోధ పరాయణాః, దెన్ ఈహంతే కామభోగార్థం అన్యాయేనార్థ సంచయాన్. సో ఇవన్నీ తీరడం కోసం ఏ దారైనా పడతారు వాళ్ళు. మోసం చేస్తారు, అబద్ధాలు ఆడతారు, ఈ పక్క వాడిని ముంచేస్తారు. ఇవన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి. అండ్ వి బీన్ సీయింగ్ అ లాట్ ఆఫ్ దీస్ థింగ్స్. ఇవన్నీ ఆసురి ప్రవృత్తి వల్ల జరుగుతున్నాయి. ఎందుకంటే వాళ్ళ సెల్ఫ్ గురించి వాళ్ళకి తెలీదు. బికాస్ ఆఫ్ ద మేజర్ థింగ్ ఇస్ ల్యాక్ ఆఫ్ ఇగ్నరెన్స్, ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ నాలెడ్జ్. అండ్ బికాస్ ఆఫ్ దట్ ఇగ్నరెన్స్, ఆ ఇగ్నోరెన్స్ వల్ల ఇవన్నీ చేస్తూ ఉంటారు. దెన్ నెక్స్ట్ 3 శ్లోకాస్‌లో కూడా ఇదే చెప్తున్నారు. ఏంటంటే ఎంతసేపు కూడా అచీవ్‌మెంట్ కావాలి, పొజిషన్ కావాలి. అబ్సెషన్ అన్నమాట. నేను ఐ హావ్ టు గో టు దట్ లెవెల్. ఇప్పుడు మనం చూసే రాజకీయ నాయకులందరూ అదే కదా! ఐ హావ్ టు బికమ్ ప్రైమ్ మినిస్టర్ అట్ ఎనీ కాస్ట్. ఐ హావ్ టు బికమ్ చీఫ్ మినిస్టర్ అట్ ఎనీ కాస్ట్. ఏదైనా చేస్తారు వాళ్ళు. ఆ పోస్ట్‌లో ఉండడానికి, లేకపోతే ఆ పోస్ట్ నిలబెట్టుకోవడానికి. ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. ఆబ్సెషన్ అన్నమాట. పొసెషన్ ఆఫ్ వెల్త్, అచీవ్‌మెంట్, సక్సెస్, ఇవన్నీ కూడా ఆబ్సెషన్. దెన్ నెక్స్ట్ ఇమం ప్రాప్స్యే మనోరథం. ఇవన్నీ దీనికి ఎండ్ లేదు. దే వాంట్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్. ఇవన్నీ ఆసురీ ప్రవృత్తి. తర్వాత ఏమంటాడు, అసౌమయా హతశత్రువు హనిష్యే చాపరానపి మహం భోగి సిద్ధోహం బలవాన్ సుఖి. ఏమంటాడు, ఎంతసేపు కూడా వాళ్ళ శత్రువులు ఒకడిని శత్రువు అని డిసైడ్ చేస్తే ఇంకా వాడి భరతం పట్టేదాకా వీడు ఊరుకోడు. అసలు ఎక్కడ శాంతి ఎక్కడ ఉంటుంది వీడికి? ఒకడిని శత్రువు అని డిక్లేర్ చేసుకున్నాం అనుకోండి మనం. అందుకే ఎనిమిటీ వద్దంటున్నాడు. ముందే చెప్పేశాడు కదా, దైవీ క్వాలిటీలో ఎనిమిటీ వద్దని చెప్పాడు. బట్ ఎనిమిటీ ఉంటే ఏమవుతుంది? బికాజ్ మనం మన గురించి కన్నా అవతల వాడి గురించి ఎక్కువ ఆలోచిస్తాం. వాడిని ఎలాగ తొక్కాలి, వాడిని ఎట్లా నాశనం చేయాలి, వాడిని ఎట్లా మనం పగ తీర్చుకోవాలి, ఇటువంటివే ఉంటాయి తప్ప వి డోంట్ థింక్ అబౌట్ అవర్ సెల్స్ కదా. అందుకని ఏమవుతుంది, వాళ్ళ గురించి మనం ఎక్కువ ఆలోచిస్తుంటాం. ఇంకా పరమాత్మ గురించి ఎక్కువ ఆలోచిస్తాం. ఈశ్వరో మహం భోగి. వాడు ఎంతసేపు భోగాల్లో పడిపోతాడు. సో పరమాత్మ ఫ్లాలెస్ అంటే ఆయనకి చాలా నేనే పరమాత్మ గురించి ఖాతరు చేయకుండా నేనే గొప్పవాడిని, నేనే బలవంతుడిని, నేనే పరమాత్మ కన్నా గొప్పవాడెవడు? పరమాత్మ కన్నా మనకు ఆనందమైన వస్తువు ఏంటి? ఇవేం లేవు. ఇవన్నీ వాడికి అక్కర్లా. అంతా కూడా ఫిజికల్ వరల్డ్ లోనే, ఫిజికల్ రెలమ్ లో ఆపరేట్ అవుతూ ఉంటారన్నమాట. సో ఐఎమ్ పవర్ఫుల్. సో నాకు పవర్ ఉంది నా చేతిలో. సో ఐ కెన్ డూ ఎనీథింగ్. ఇట్లా ఎవరిని ఖాతరు చేయరు వాళ్ళు. దేవుణ్ణి కూడా చేయరు ఆఖరికి. దేవుడు ఒకడు ఉన్నాడని కూడా వాళ్ళు నమ్మరన్నమాట. ఎవ్రీథింగ్ ఇస్ ఈ ఇంద్రియాలకి సంబంధించిందే ఉంటుంది. దెన్ వెల్త్ క్రియేషన్. తర్వాత ఆ వెల్త్ ని కాపాడుకోవడం ఆబ్సెషన్ అన్నమాట. దెన్ నెక్స్ట్ ఆఢ్యో భిజనవానస్మి కోన్యోస్తి సదృశో మయా యక్ష్యే దాస్యామి మోదిష్యే ఇత్యజ్ఞాన విమోహితాః. ఇంకేమంటున్నాడు, ఇంకా నేను డబ్బులు వస్తే కనుక వెల్త్ వచ్చిన తర్వాత ఏమవుతుంది, అహంకారం వస్తుంది, అభిమానం వస్తుంది, ప్రైడ్ వస్తుంది, అన్ని వస్తాయి. నాకు ఈక్వల్ ఎవడు లేడు అంటాడు. ఎవరిని చూసినా పురుగుల్లా చూస్తూ ఉంటాడు ఇంకా పక్కవాడిని. సో ఇవన్నీ ఈ ఈ ఆసురీ ప్రవృత్తి అన్నమాట. ఒక పక్క మనిషిని మనిషిగా చూడకుండా నీకు డబ్బుందని ఎవరిని పడితే వాడిని మనం ఏ మాట అనలేం కదా. బికాస్ దే ఆర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్. వాళ్ళకు కూడా మేబీ దే ఆర్ అట్ ఎ లోవర్ లెవెల్. సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఆల్ దీస్ థింగ్స్. దెన్ కోన్యోస్తి సదృశమై యక్ష్యే ఇంక డబ్బు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు యజ్ఞాలు చేయడము, నేను దానాలు చేస్తానంటాడు, యజ్ఞాలు చేస్తానంటాడు, గుడులు కట్టిస్తానంటాడు. డబ్బు ఉంది కదా అని ఇవన్నీ చేస్తుంటారు. ఎక్కడ భక్తి ఉండదు, ప్రేమ ఉండదు,
భగవంతుడి మీద ధ్యాస అంతకన్నా ఉంది. జస్ట్ టు షో ఆఫ్ అన్నమాట. డబ్బు ఉంది సో నేను చేస్తున్నాను. దంభం, అహంకారం ఇవన్నిటి వల్ల చాలా మంది మనం ఇవి చూస్తూనే ఉంటాము. డబ్బుంది కదా అని చాలా పనులు చేస్తూ ఉంటారు. విచ్ ఇస్ ఆఫ్ మనకి వాల్యూ లాగా కనిపిస్తుంది అది. బట్ ఇంటర్నల్‌గా మేబీ బికాస్ ఆఫ్ దట్ కొంతమంది ఆహ్, వాళ్ళకి అడ్వాంటేజ్ అవ్వచ్చు. బట్ యాస్ ఫర్ థిస్ ఫెలో ఇట్ ఈస్ ఆసురి ప్రవృత్తి ఓన్లీ. ఎవడికెంత ఉపయోగపడిందనేది పక్కన పెడితే, వీడు ఆ దంభంతోనే చేస్తాడు ఆ వర్క్. నెక్స్ట్ ఇంకోటేంటంటే అనేక చిత్త విభ్రాంతాః. సో, ఈ కోరికల వల్ల, ఈ ఆశల వల్ల, తర్వాత నిరంతర ధ్యాస వల్ల ఏమవుతుందంటే, వాళ్ళ చిత్తము అంటే మనస్సు ఏదైతే ఉందో, అది భ్రాంతికి లోనవుతూ ఉంటుంది. సో, దే ఆర్ ఆల్‌వేస్ అట్ ఎ వాళ్ళ మైండ్‌లో ఆ చంచలత్వం తిరుగుతూనే ఉంటుంది. దే ఆర్ నెవర్ పీస్‌ఫుల్ అన్నమాట. సో, పీస్ అనేది చూడం మనం. పడుకున్నా, మేల్కొనున్నా ఏదో దీనిలో ఉంటారు. సో, they take up various activities to stay peaceful. Mm, like addiction to alcohol or whatever ఇంకా it all goes on. ఇంకా అవన్నీ మనం చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. సో, ఇవన్నీ మనం చూస్తున్నవే డైలీ లైఫ్‌లో. నెక్స్ట్ దే ఆర్ డెల్యూషన్ అంటే మోహంలో పడిపోతారు. మనుషుల పట్ల గాని, వస్తువుల పట్ల గాని, సిట్యుయేషన్ పట్ల గాని, ఇంకేంటంటే ఆ మోహం దాన్ని వదులుకోలేరు. అండ్ ఇదిగో అడిక్టెడ్ టు సెన్సువల్ ప్లెజర్స్, ప్రసక్తాః కామభోగేషు. ఈవెన్ ఇన్ ఇన్ అంటే ఫిజికల్ వరల్డ్‌లో ఎంత మాక్సిమం ఎంజాయ్ చేయాలనుకుంటారు. సో, ఆ ఫిజికల్ వరల్డ్ ఆ మాక్సిమం ఎంజాయ్ చేయడం కోసం కూడా వాళ్ళు చాలా తప్పుదారులు పడుతూ ఉంటారు. సో, ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే ఇక్కడి నుంచి శ్రీకృష్ణుడు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఆహ్, పతంతి నరకేషు చౌ అంటే వీళ్ళందరూ నరకానికెళ్తారట. అంటే దే గో ఇంటూ ఇంప్యూర్ హెల్ అని చెప్తున్నారు. సో, ఇక్కడ మనము చేసుకోవాలి. ఇవన్నీ పరమాత్మ డైరెక్ట్‌గా చెప్తున్నాడు. శ్రీకృష్ణ పరమాత్మ మనకి డైరెక్ట్‌గా చెప్తున్నాడు. అంటే వి షుడ్ బి వెరీ కేర్‌ఫుల్. ఈ లాస్ట్ 3 శ్లోకాస్ జాగ్రత్తగా చూడండి. సో, ఏమంటున్నాడు? సెల్ఫ్ ఈ ఈ అహంకారము, ఈ ప్రైడ్ ఆత్మ సంభావితా స్తబ్దాః ధనమాన మదాన్వితాః యజంతే నామ యజ్ఞైస్తే దంభేనా విధిపూర్వకం. సో, ఇందాక చెప్పుకున్నట్టు డబ్బుంది కదా అని నువ్వు ఏదంటే అది చేస్తే దట్ ఈస్ నాట్ ఇన్ ద సొసైటీ యొక్క హితంలో ఉండదది. సో, దట్ ఈస్ నాట్ ఎ హెల్తీ సైన్ ఫర్ ద సొసైటీ. అందుకని నీ ప్రైడ్ నీకుంచుకో నువ్వు. నువ్వు దేవుడిని క్వెషన్ చేస్తే ఎట్లా? యూ కాంట్ బిల్డ్ ఎ అపోజిట్ కింగ్‌డమ్ కదా! దే దేవుడికి అగెయిన్స్ట్‌గా యూ కాంట్ బిల్డ్ అనదర్ కింగ్‌డమ్. సో, అది మనము అర్థం చేసుకోవాలి. సో, ఇప్పుడు 19 నుంచి 24లో ఈస్ వైండింగ్ అప్ ద చాప్టర్. సో, మనకి బేసిక్‌గా ఈ ఆసురి ప్రవృత్తి ఎలా దైవీ గుణాలు చూసాము, ఆసురి గుణాలు చూసాము. అలాగే ఆసురి ప్రవృత్తి ఎలా ఉంటుందో అండ్ హి హాస్ డెల్ట్ మోర్ విత్ ఆసురి ప్రవృత్తి. 12 శ్లోకాస్‌లో చెప్పారు ఆసురి ప్రవృత్తి గురించి. బికాజ్ దట్స్ వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్ బికాజ్ మోస్ట్ ఆఫ్ us ఆర్ టేకింగ్ those routes బికాజ్ నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ వి గెట్ ఇంటూ దోస్ ట్రబుల్స్. సో, అది మనం విత్‌డ్రా చేసుకోవడానికి చాప్టర్ చాలా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ సో, 19థ్ చాప్టర్‌లో ఏమంటున్నారు? సో, మనము పరమాత్మ చెప్తున్నాడు ఇట్లాంటి ఆసురి ప్రవృత్తి ఉన్న వాళ్ళని నేను డెమోనిక్ అంటే వాళ్ళు అసుర జన్మలు ఎత్తుతారట. అసుర జన్మలు అంటే ఆహ్, వాళ్ళు ఈ అంటే లోవర్ జన్మాస్ అన్నమాట. మనకి మానవ జన్మ వచ్చినప్పుడు దాన్ని మనం నిలబెట్టుకోవాలి. బికాజ్ యాస్ ఐ సెడ్ ఎర్లియర్ ఓన్లీ హ్యూమన్ హాస్ మైండ్ అండ్ ఇంటెలెక్ట్. సో, ఆ బుద్ధితో మనస్సుతో మనం పరమాత్మని పట్టుకోగలిగే స్థితి మనకుంది. ఇతరితర ఎటువంటి యానిమల్‌కి లేదది. సో, పశువులకి లేదు, పక్షులకి లేదు, వృక్షాలకి లేవు. దేనికి మనస్సు, బుద్ధి లేవు కదా! ఓన్లీ హ్యూమన్ బీయింగ్స్‌కున్నాయి. సో, ఇప్పుడేమంటున్నారు ఇలాంటి ఆసురి ప్రవృత్తి ఉంటే వాళ్ళు పిచ్చి పిచ్చి కర్మలంతా చేసి బాండేజెస్‌లో ఇరుక్కుని నీచ జన్మలెత్తుతారట. ఎటువంటి వూమ్స్‌లోకెళ్తారంటే పశు పక్షులు, లేకపోతే క్రిమికీటకాలు, లేకపోతే ఇంకా లోవర్ జన్మ. హ్మ్. ఈ లోవర్ జన్మకి ఎళ్ళే కొద్దీ దే ఆర్ గెట్టింగ్ ఫార్దర్ ఫ్రమ్ ద పరమాత్మ. మనకి మానవ జన్మ వచ్చినప్పుడు వి హావ్ దట్ ఎబిలిటీ టు అండర్‌స్టాండ్ ద నేచర్ ఆఫ్ అవర్ సెల్ఫ్ అండ్ నేచర్ ఆఫ్ పరమాత్మ అండ్ గెట్ క్లోజర్ టు హిమ్ అట్ ఎ ఫాస్టర్ పేస్. మన సాధన బట్టి మనం వెళ్తూ ఉంటాం. బట్ అట్‌లీస్ట్ ఈ ఈ లోవర్ జన్మల్లో ఏమవుతుందంటే వాటికి ఏమీ తెలీదు కదా!
సో ఇప్పుడు ఒక కుక్కని చూస్తాము. దానికి బాధ ఏంటి? తినడము, పడుకోవడము, లేకపోతే బతకడం వరకే దానికుంటుంది. బట్ మనకి మానవులకు అట్లా లేదు కదా! వి ఆర్ ఎట్ ఎ వెరీ హైయర్ లెవెల్. సో ఆ మానవ బట్ మనం ఏం చేస్తున్నాము? ఆ ఇంపార్టెన్స్ తెలియకుండా వి గెట్ ఇంటు ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్. అండ్ వి ఆర్ గెటింగ్ ఫార్దర్ అవే ఫ్రమ్ ద పరమాత్మ. అది అంటున్నారు. సో అందుకని పరమాత్మని దగ్గరికి అవ్వాలి అంటే 3 వదిలేయమంటున్నారు. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామః క్రోధస్తథా లోభః తస్మాదేతత్రయం త్యజేత్. హి ఈస్ డిక్లేరింగ్ 3 ఏంటది? కామము, క్రోధము, లోభము అంటే లస్ట్. లస్ట్ అంటే డిజైర్స్, క్రోధము, లోభము ఈ 3 కూడా గ్రీడ్. ఈ 3 కూడా నరకానికి ద్వారాలుట. త్రివిధర్ త్రివిధర్ నరక సేదం అంటున్నాడు. అంటే ఈ 3 కూడా నరకాలకి సేదం అంటే ద్వారములు. ఈ ద్వారాలు కాబట్టి మనం ఆ ద్వారాల్లోకి అసలు ఎందుకు వెళ్ళడం? ఆ నరక ద్వారాల్లోకి వెళ్ళడం అవసరమా మనకి? వి హావ్ గాట్ ఎ బ్యూటిఫుల్ జన్మ. వి షుడ్ బి గోయింగ్ ఇంటూ చాలా లోకాలున్నాయి. ఓకే. ఇఫ్ యూ ఆర్ నాట్ రీచింగ్ పరమాత్మ ఇన్ ద నేమ్ ఆఫ్ ముక్తి, హయ్యర్ వరల్డ్స్ చాలా ఉన్నాయి కదా! దేవతా లోకాలున్నాయి. లేకపోతే ఈవెన్ ఇంద్రలోకం అలాంటివన్నీ చాలా ఉన్నాయి. వేర్ విచ్ ఈస్ టేకింగ్ అస్ టు ఎ హయ్యర్ లెవెల్ ఈవెన్ ఫ్రమ్ ద మానవ ఆల్సో. సో అటువంటి వాటికి మనం ఏం చేసుకోవాలి గానీ, ఈ కామము, క్రోధము, లోభం పట్టుకుని నరక ద్వారాలకి క్లోజ్‌గా మనం ఎందుకెళ్తున్నాం? అందుకని తస్మాదేతత్రయం త్యజేత్. త్రయం అంటే ఈ మూడిటిని తస్మాత్ ఇప్పుడే వదిలిపెట్టేసేయ్. త్యజేత్. అర్జునుడికి చాలా క్లియర్‌గా చెప్తున్నాడు. అర్జునుడికి చెప్పాడంటే మనకు కూడా చెప్పినట్టే. ఏంటి? తస్మాదేతత్రయం త్యజేత్. సో ఇవన్నీ కూడా ఈ వదిలేసినప్పుడు ఏమవుతుందంటే మనము సుప్రీం గోల్‌కి దగ్గరవుతూ ఉంటాం. ఇవి వదిలేసాము అంటే ఏమవుతుంది? దైవీ గుణాలు మనలో పెంపొందించుకుంటూ ఉంటాం మనం. దైవీ గుణాలు పెంపొంచుకున్నప్పుడు మనకి ప్యూరిటీ ఎక్కువవుతూ ఉంటుంది. ప్యూరిటీ ఎక్కువైనప్పుడు మనం మన గురించి మనం తెలుసుకోగలుగుతాము. అల్టిమేట్‌గా పరమాత్మ గురించి కూడా అర్థం చేసుకోగలుగుతాము. సో చివరికేంటి? నాలో ఉన్నది పరమాత్మే, అందరిలో ఉన్నది పరమాత్మే. ఆ పరమాత్మ యొక్క చైతన్యమే కదా! కాన్షియస్‌నెస్ అందరిలో ఉంది. వితౌట్ దట్ కాన్షియస్‌నెస్ వి ఆర్ నాట్ దేర్. సో ఆ కాన్షియస్‌నెస్‌ని పట్టుకోవడానికి మనం ట్రై చేయాలి. దట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ వెన్ యూ గివ్ అప్ ఆల్ ద అసుర క్వాలిటీస్. అండ్ నెక్స్ట్ ఇగ్నోరింగ్ స్క్రిప్చర్స్. చాలా ఇప్పుడు ఈ ఆసురీ గుణాలు ఉన్న వాళ్ళు ఏమవుతుంది? దే డోంట్ అసలు స్క్రిప్చర్స్ ని గాని, సేక్రెడ్ టెక్స్ట్ ని గాని, గురువుల మాటల్ని గాని ఏది కూడా పట్టించుకోరు. వాళ్ళకి కావాల్సింది వాళ్ళు చేస్తారు. సో ఇంక వాళ్ళకి వచ్చిందేదో సక్సెస్ అనుకుంటారు. కానీ ఈస్ దట్ రియల్ సక్సెస్? దట్స్ నాట్ రియల్ సక్సెస్. దట్ ఈస్ టెంపరరీ సక్సెస్. ఒకవేళ సక్సెస్ వచ్చినా టెంపరరీగా అది నిలవదు. సో ఆ పీస్ అనేది ఉండదు వాళ్ళకి. తప్పు చేసి ఏదైనా సంపాదిస్తే డబ్బు ఎప్పుడొచ్చి పోలీసులు మనని పట్టుకుపోతారని భయంతోనే బతుకుతూ ఉంటాడు. వాడికి పీస్ ఎక్కడుంది? సో నువ్వు ధర్మంగా చేసినప్పుడు నీకు పీస్ ఉంటుంది. సక్సెస్ ఒక లెవెల్‌లో వస్తుంది. సో మనము ఈ స్క్రిప్చర్స్‌ని వీటిని శాస్త్రాలు ఇవన్నీ కూడా మనం స్వాధ్యాయం ద్వారా తెలుసుకుంటూ ఉండాలి. అందుకే స్వాధ్యాయం చెప్పారు దైవీ క్వాలిటీస్‌తో. వి షుడ్ బి లింకింగ్ అప్ ఆల్ దీస్ థింగ్స్. దెన్ ఆ స్వాధ్యాయం ద్వారా, గురువు ద్వారా ఇవన్నీ ఈ శాస్త్రాల్లో ఏం చెప్పారు మనకి అన్నది మనం తెలుసుకుంటూ ఉన్నప్పుడు ఏమవుతుంది? శ్రీకృష్ణుడు ఈ శ్లోకంతో ఎండ్ చేస్తున్నారు. ఏమంటున్నారంటే, ఫాలో స్క్రిప్చర్స్. అంటే ఈ స్క్రిప్చర్స్‌ని గనక మనం ఫాలో అయ్యి మన కర్మల్ని మనం కరెక్ట్‌గా చేస్తే మనకి పీస్ అనేది సాధ్యపడుతుంది. ఆ దైవీ గుణాలు మనలో ఎక్కువ అవుతూ ఉంటాయి. సో ఎక్కడా గూడా కర్మలు వదిలేయమనలేదు. కర్మ చేస్తూనే వీటిని మనము అంటే కర్మల్లో ఇవి ఇంబైబ్ చేసేసుకోవాలి. అది ఇంటర్నల్‌గా మనకి అది మనస్సులోకి ఎక్కిచ్చేసుకోవాలి ఇవన్నీ కూడా. అప్పుడు గాని మనకి పరమాత్మ కి క్లోజ్ అవ్వలేమన్నమాట. సో దిస్ ఇస్ 24 శ్లోకాస్ వి హావ్ కంప్లీటెడ్. సో ఇప్పుడు మనము మేజర్‌గా ఈ చాప్టర్‌లో ఏం చూసాము అంటే, వి ఆర్ అండర్‌స్టాండింగ్ ద డిస్టింక్షన్ బిట్వీన్ డివైన్ క్వాలిటీస్ అంటే దైవీ సంపద అండ్ ఆసురీ సంపద. ఈ రెండిటి డిఫరెన్స్ మనం చూసాము. దైవీ సంపదలో 26 క్వాలిటీస్ చెప్పారు. ఆసురీ సంపదలో మేజర్‌గా 6 క్వాలిటీస్ చెప్పి, ఆసురీ ప్రవృత్తి ఎలా ఉంటుందో నెక్స్ట్ 12 శ్లోకాస్‌లో చెప్పారు. అంటే 43 లక్షణాలు చెప్పారు. ఎట్లా ఉంటుంది వాళ్ళ బిహేవియర్ అని. అండ్ నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే దైవీ క్వాలిటీ మనకి శాంతిని ఇస్తుంది. డెమోనిక్ క్వాలిటీస్ వచ్చి సఫరింగే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఈవెన్ దే గో టు లోవర్ జన్మాస్ ఆర్ ఈవెన్ ఇన్ ద హ్యూమన్ లైఫ్‌లో కూడా వాళ్ళకెక్కడ సుఖం ఉండదు. బికాస్ ఆఫ్ కామ, క్రోధ, లోభ వీటి వల్ల
ఎక్కడ సుఖం ఉండదు వాళ్ళకి. అండ్ నెక్స్ట్ డెమోనిక్ ఇండివిజువల్స్ ఎలా ఉంటారు, దే డోంట్ అసలు శాస్త్రాల్ని పట్టించుకోరు. తర్వాత ఎప్పుడు కూడా కోరికలు ఉంటాయి. ఆ కోరికల్ని తీర్చుకోవడానికి ఏ యాక్షన్ అయినా చేయడానికి రెడీ అయిపోతారు. అలాగే ఈ ఎవరు చెప్పినా ఎదిరించే మెంటాలిటీ ఉంటుంది. లేకపోతే ఆర్గ్యుమెంట్ మెంటాలిటీ. ఇదెందుకు, అదెందుకు, అసలు దేవుడు లేడంటాడు కొంతమంది. లేకపోతే దేవుడు ఎక్కడున్నాడో చూపించమంటారు కొంతమంది. సో, ఇట్లాంటి వితండ వాదన చేస్తూ ఉంటారనమాట. సో, ఇవన్నీ కూడా ఆసురి లక్షణాలు. సో, అండ్ నెక్స్ట్ 3 కామం, క్రోధం, లోభం ఈ 3 కూడా నరకానికి ద్వారాలని చెప్పారు. సో, ఇమ్మీడియేట్‌గా వీటిని వదిలేయమని చెప్తున్నారు. ఏమన్నారు? ఇమ్మీడియేట్‌గా వదిలేయాలి ఈ 3ని. సో, డిజైర్, యాంగర్, గ్రీడ్. సో, ఆల్ ఆఫ్ యూ నోట్ డౌన్. ఈ మూడిటిని ఇమ్మీడియేట్‌గా వదిలేయండి. అప్పుడు యూ విల్ బి ఏబుల్ టు గ్రో స్పిరిచువల్లీ అండ్ మేక్ యువర్ సెల్ఫ్ ప్యూర్. ఓకే. అండ్ నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఏంటి? గైడెన్స్ ఆఫ్ ఈ సీక్రెట్ టెస్ట్స్ ఫాలో అవ్వడం వల్ల గాని మనకి మనకి చాలా మటుకు డౌట్స్ క్లియర్ అవుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి మనం ఏదన్నా పని చేసినప్పుడు ఇది కరెక్టా, రాంగా అన్న డౌట్ అందరికి వస్తుంది. ఇఫ్ వి హావ్ ఎ ప్రాపర్ మెంటర్ దే విల్ క్లియర్. లేదు అంటే వీ కెన్ గో టు ద స్క్రిప్చర్స్. ఇఫ్ వీ కెన్ రీడ్ దెమ్ త్రూ మనకి మనమే వెతుక్కోవచ్చు ఇది కరెక్టా, రాంగా అన్నది. లేదు అంటే ఒక మంచి మెంటర్ దగ్గరికి వెళ్తే all of us should have mentors. అందుకనే Arjuna had a very good mentor. Lord Shri Krishna was his mentor. మనకి మన పక్కన కృష్ణుడు అర్జునుడు లాగా లేడు కదా. సో మనకి మనమే ఒక మెంటర్ ని క్రియేట్ చేసుకోవాలి. మనకి ఏదొచ్చినా కూడా ఆ మెంటర్ దగ్గరికి వెళ్ళగలగాలి, అన్ని అడగగలగాలి, డౌట్స్ క్లారిఫై చేసుకోగలగాలి. చేసుకున్నప్పుడు ఆ నాలెడ్జ్ అనేది మనకి ఇట్ ఫ్లోస్ త్రూ అస్ అన్నమాట. వెన్ నాలెడ్జ్ ఇస్ కమింగ్ టు అస్, ఆ ఇగ్నోరెన్స్ అనేది పోతూ ఉంటుందన్నమాట. సో ఇవన్నీ కూడా మనకి మెయిన్‌గా మన పీస్‌కి కావాలి. పీస్ దేని వల్ల వస్తుంది అంటే దైవీ సంపద ఎక్కువ చేసుకొని ఆసురీ సంపదని గనక వదిలించుకుంటే మనము వి ఆర్ మోర్ గెటింగ్ క్లోజర్ టు ద సుప్రీం పీస్ అన్నమాట. సో విల్ బి రీచింగ్ అవర్ డెస్టినేషన్ వెరీ ఫాస్ట్. So this is Daivasura Sampad Vibhaga Yoga, one of the beautiful chapters, and it gives us a lot of insights as to how we should be living our life, as to how we should transform ourselves. So ఇవన్నీ కూడా మనం ఇంబైబ్ చేసుకుంటే ఇన్ అండ్ అవుట్ మనలో టెరిఫిక్ ట్రాన్స్ఫర్మేషన్ కనిపిస్తుంది. సో this is a chapter, and next week we'll meet with another chapter. So if anybody has a doubt, you can ask. Vaishnavi, you seem to be, no? You understood everything? Right. Okay, then I think we'll close the class.